కరీంనగర్ షూట్కి వెళ్తుంటే మా కారు యొక్క టైర్ పగిలిపోవడం జరిగింది. సిద్దిపేటలో దగ్గరలో నా ఫ్రెండ్కి ఫోన్ చేసి అడిగితే మణికంఠ వీల్స్ టైర్ మాఫియా వాళ్ళ గురించి చెప్పడం జరిగింది. టైర్ బిజినెసే, టైర్ ఫీల్డ్ అంటే టైర్ అనేది ఒక పిచ్చి లెక్క మారిపోయింది మా ఫ్యామిలీకి, నాకు కూడా. అంటే ఏ కంపెనీ టైర్స్ బెస్ట్? అన్ని వెహికల్స్కి ది బెస్ట్ అంటే ఒక 50 కిలోమీటర్ సరౌండింగ్ టైర్ మాఫియా అనేది ఒక బ్రాండ్ అయితే అయిపోయింది. నేను లంచ్కి ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు, షాప్కి వచ్చేటప్పుడు ఎవరైనా కనబడితే టైర్ 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 అంటారు. ఓకే, టైర్ మాఫియా అంటే అన్ని టైర్లు తెచ్చి ఏదైనా ఏతడేమరా వద్దు అని అన్న మావంతో ఫస్ట్. సో అంటే ఈ మాఫియా అనేది ఎందుకు పెట్టారు? అంటే మిమ్మల్ని ఎవరో మోసం చేసిరంట ఫ్రాంచైజ్ దాంట్లో. ఏంది ఆ స్టోరీ? ఏంది? 10-15 డేస్ మా అమ్మ పడ్డ బాధ, మా భార్య పడ్డ బాధ చెరో ఎవరిది వాళ్ళు అనుభవిస్తారు. అంటే అంత ఫ్రెండ్షిప్ ఉండ మీ ఇద్దరు మధ్య? ఫ్రెండ్షిప్ ఉండే. ఓకే, అదే కారణం నా ఫ్రాంచైజీ స్టెప్స్ వేయడం. ఓకే, లేకపోతే నేను సింపుల్గా ఇట్లనే ఉంటుండే. అంటే మోసం చేసినందుకే ఇంకా మీరు ఇప్పుడు వచ్చిన ఫ్రాంచైజెస్కి కూడా ఈ స్టోరీ తెలుసు. సో ఇక్కడ సిద్దిపేటలో ఎన్ని ఉన్నాయి? ఫాదర్ది ఒకటి ఓల్డ్, ఓకే, బాబాయ్ది ఒకటి, ఓకే, నాదొకటి, అపోజిట్ ఒకటి, మైత్రానంలో ఒకటి. మీరు ఎన్ని బిజినెస్లో స్టార్ట్ చేసిరు? మా మేనత్త వాళ్ళది మాంగళ్య షాపింగ్ మాల్స్. ఏం మాంగళ్య షాపింగ్ మాల్స్? మేనత్త వాళ్ళ? మేనత్త అంటే డాడీ వాళ్ళ సిస్టర్సా? ఓకే. టైర్ మాఫియాని ఇన్ ఫ్యూచర్ అంటే ఇంకొక 5-6 స్టోర్స్ అయిన తర్వాత ప్రైవేటైజేషన్ చేసి. సో అంటే మీరు జీవితం మొత్తం ఇన్ని అని చూసారు. సో మాస్టర్ చెఫ్ జైపూర్ ఫెయిర్మౌంట్ ట్రాఫిల్స్లో ఓకే నాకు 30,000 రూపీస్ టిప్ వచ్చింది. 30,000? ఎక్కడి నుంచి? మన సూపర్ స్టార్ రజనీకాంత్. ఓకే, అక్కడ వాళ్ళది ఒక షూట్ జరుగుతుంది ఆ హోటల్లో. ఓకే, నేను చేసిన సలాడ్కి ఆయన రూమ్కి పిలుచుకొని నన్ను టిప్ ఇవ్వడం జరిగింది. ఫ్రాంచైజ్ గురించి అంటే ఎట్లా ఉంటుంది ప్రాసెస్ ఏంటి అనేది ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. కష్టపడాలో ఆ విధంగా నేను కష్టపడతా. నన్ను నమ్ముకొని వచ్చిన ఫ్రాంచైజర్లు అందరినీ కూడా నేను నిలబెడతా. వాళ్ళు పడిపోయే సిచ్యువేషన్లో కూడా నా చేతి ఉంటుంది. ఓకే, పడిపోనివ్వకుండా మళ్ళీ నిలబెట్టడానికి నా చేతి కంపల్సరీ ఉంటుంది. ఓకే, ఒకవేళ లాస్ట్లో ఉన్నా కానీ వాళ్ళని మళ్ళీ ఎట్లా లాభాల్లోకి తేవాలనేది. ఓకే, విధంగా ఇంటర్వ్యూస్ కి మరియు వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ప్రెజెంట్ నేను ఎక్కడున్నానంటే కరీంనగర్ షూట్కి వెళ్తుంటే మా కారు యొక్క టైర్ పగిలిపోవడం జరిగింది. సో ఇక్కడ నా దగ్గరలో సిద్దిపేటలో దగ్గరలో నా ఫ్రెండ్కి ఫోన్ చేసి అడిగితే మణికంఠ వీల్స్ టైర్ మాఫియా వాళ్ళ గురించి చెప్పడం జరిగింది. సో కొందామని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత టైర్ కొన్నాం, అంతా వేయించేసినాం, అంతా అయిపోయింది. బట్ బ్రదర్ తోటి మాట్లాడుతుంటే అంటే ఈ మణికంఠ వీల్స్ టైర్ మాఫియా ఓనర్తో మాట్లాడుతుంటే ఆయన మాట్లాడింది నాకు ఎందుకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే 1983 నుంచి వాళ్ళ నాన్నగారు ఇది నడిపిస్తున్నారు. వాళ్ళ నాన్నగారి నుంచి ఈయనకు వచ్చింది, ఈయన నడిపిస్తున్నారు ఇప్పుడు. సో అంటే ఆయన స్టోరీ మొత్తం డిఫరెంట్, అంటే చాలామందికి ఇన్స్పైర్ చేసే విధంగా ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. సో ఆయన గురించి మీకు తెలిస్తే చాలామంది మీరు ఇన్స్పైర్ అవుతారు. సో ఆయనతో మనం మాట్లాడదాం. హాయ్ బ్రో. హాయ్ అన్న. సో ఇంతసేపే మాట్లాడదాం. సో బ్రో గురించి నాకు కొంచెం స్టోరీ చెప్పగానే ఎందుకో నాకు అనిపించింది అంటే మీ స్టోరీ అందరికి తెలిస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. సో ఒకసారి మనం మాట్లాడదాం, ఒకసారి మీ దాని గురించి మొత్తం టైర్స్ గురించి దాని గురించి మాట్లాడదాం. సో వచ్చేయండి. సో అన్న పేరు వచ్చేసి మనీష్. సో అంటే 1984 నుంచి పెట్టినని చెప్పారు కదన్న. సో అంటే 1984లో నాన్నగారు స్టార్ట్ చేసిరా? 1984లో మా నాన్నకు వాళ్ళ మేనమామ తరఫు నుంచి స్టార్ట్ అయిపోయింది. మా నాన్న 1984లో ఎంటర్ అయ్యిండు. ఇప్పటికీ సిద్దిపేటలో అదే షాపు, అదే ఓల్డ్, అదే షటర్. మా మేనమామ వాళ్ళదే అది కూడా షటరు. ఓకే, వాళ్ళ షటర్లోనే ఉంటాడు. ఇప్పుడు ఆ షటర్ చిన్న చిన్న కూలిపోవడం స్టార్ట్ అయిపోయింది. ఓకే, 40 ఇయర్స్ నుంచి అదే షటర్లో ఉన్నాడు. అక్కడ నుంచి 20 ఇయర్స్ నడిపిన తర్వాత 2000లో మా నాన్న వాళ్ళ బ్రదర్కి కూడా ఈ బిజినెస్ని ఇచ్చిండు. ఆయనకి సపరేట్ స్టోర్ ఉంది సిద్దిపేటలో, అది కూడా టైర్ స్టోరే. అండ్ 2017లో నేను ఎంటర్ అయినా.
అంటే మీరు ఎందుకు ఎంటర్ అవ్వాలనిపించింది ఇందులోకి, అంటే ఈ బిజినెస్లోకి? చిన్నప్పటి నుంచి ఫాదర్ బిజినెస్ చూసి హాలిడేస్ వస్తుంటే పోయి షాప్లో కూర్చోవడము, లేదంటే డాడీ ఎటైనా టూర్కి వెళ్ళినప్పుడు లేదంటే ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు వెళ్ళి ఆ స్టోర్లో కూర్చోవడము, నేనే హ్యాండిల్ చేయడం, కస్టమర్స్తో మాట్లాడడం, సేల్ చేయడం, అవన్నీ చూసినప్పటి నుంచి ఇక బాగా ఇంట్రెస్ట్ అయిపోయింది. టైర్ బిజినెస్సే టైర్ల అదొక పిచ్ లాగా అయిపోయింది, ఒక వ్యసనం అంటారు కదా నార్మల్గా, అట్లా అయిపోయింది. ఇక టైర్ ఫీల్డ్ అంటే టైర్ అనేది ఒక పిచ్చి లెక్క మారిపోయింది మా ఫ్యామిలీకి, నాకు కూడా. సో నేను ఎంటర్ అయిపోతా అని డాడీతో మాట్లాడడం జరిగింది, వచ్చేసిన. కానీ దానికి ముందు మీరు చదువుకుంది మొత్తం హోటల్ మేనేజ్మెంట్ అంట. అవును. సో అంటే అదెందుకు చదువుకున్నారు మరి? అయితే మధ్యలో అన్న వాళ్ళు, మా ఫ్యామిలీ సరౌండింగ్స్ అంతా నా ఏజ్ గ్రూప్, నా జనరేషన్ గ్రూప్, మా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళంతా స్టడీస్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, బ్యాంకింగ్ సెక్టార్స్ దీంట్లోనే ఉన్నారు. సో మనకు అవి ఎట్లా అవి చదవడం మనతో కాదు అని చెప్తే మా అన్న ఈ హోటల్ మేనేజ్మెంట్ సజెస్ట్ చేసినుండే. హోటల్ మేనేజ్మెంట్కి వెళ్ళిపో, ఈజీగా ఉంటుంది, అంత పెద్ద స్టడీ ఏమి ఉండదు అని చెప్పేసి. అంటే హోటల్ మేనేజ్మెంట్కి వెళ్ళిపోయినా 3 years డిగ్రీ కంప్లీట్ చేసుకొని జైపూర్లో ఫెయిర్మౌంట్ ట్రావెల్స్ అని 7 star హోటల్ అది. ఓకే. దాంట్లో నేను షెఫ్గా వర్క్ చేసిన. ఓకే. అంటే అన్ని వంటలు వచ్చు మీకు? అన్నీ వచ్చు. ఓకే. సో టైర్ల గురించి ఎంత తెలుసు మీకు? చాలా డెప్త్ నాలెడ్జ్ ఉందన్న దీంట్లో. ఇంకా దీంట్లో ఎంత తెలుసుకున్నా తక్కువే. ఓకే. ఏ ఫీల్డ్ అయినా మనము ఇక నేర్చుకున్నాము అంటే ఇంతే దీనికే సరిపోతుంది అని కాకుండా ఇలా ఎంత లోతు పోతే అంత లోతుంది. ప్రతి టైర్ ఏ వెహికల్కి ఇస్తే బాగుంటుంది, ఇంతకుముందు వాళ్ళ వెహికల్కి ఏ టైర్ ఉంది, అది ఎంత తిరిగింది, వాళ్ళకు ఆ తిరిగినన్ని రోజులు ఎన్నిసార్లు పంచర్స్ అయినాయి, లేదంటే ఎన్నిసార్లు ఎయిర్ దిగిపోవడం జరిగింది, వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ, వాళ్ళు ఏమేమి ఫేస్ చేసిరో ఆ టైర్స్ అన్నీ తెలుసుకొని మేము వాళ్ళ పాత టైర్ని కూడా ఇన్స్పెక్షన్ చేస్తాం. ఎంత తిరిగింది ఏం కదా. అయితే ఇప్పుడు మా కార్ టైర్ పగిలిపోయింది కదా, సో అంటే ఎందుకు పగిలిపోయింది అది? అన్న మీ బిజీలో మీరు వీల్ అలైన్మెంట్లు, ఎయిర్ మెయింటెనెన్స్లు ఇవి చేయకపోవచ్చు, నైట్రోజన్ ఎయిర్ రిఫ్రెష్మెంట్లు. ఈ సమ్మర్లో బాగా ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కామన్. టైర్కి హీట్ అనేది కంప్రెస్ అయిపోయింది అన్న, కంప్రెస్ అయ్యి బ్లాస్ట్ అయిపోయింది. ఓకే. సో అందుకే బ్లాస్ట్ అయింది. సో అంటే దాన్ని మీరు టెస్ట్ చేసిరా అంటే మా పాత టైర్ని? అవును, మొత్తం ఎక్స్పైర్ అయిపోయింది టైర్ అది. ఓకే. టైర్ అనేది 2019 ఉంది డిఓటీ దానిపైన, డేట్ ఆఫ్ టైర్ అని ఉంటుంది దానిపైన, 2019 ఉంది. సో టైర్ అనేది ఓల్డ్ అయిపోయి ఎక్స్పైర్ అయిపోయింది. సో హీట్ని తట్టుకోదు ఇక. సో ఒక్క టైరు అంటే ఎన్ని రోజుల వరకు ఉంటుంది? నార్మల్గా కంపెనీ బేస్ పైన డిపెండ్ అన్న. ఇప్పుడు మన ఇండియన్ బ్రాండ్స్ ఉన్నాయి, అదర్ బ్రాండ్స్ కూడా మన ఇండియన్ టెక్నాలజీస్ తోటి, మన ఇండియన్ రోడ్స్, మన ఇండియన్ టెంపరేచర్ వాటితో బట్టి కూడా మ్యానుఫ్యాక్చరింగ్స్ ఉన్నాయి. ఓకే. సో అట్లా వాటిపైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు టైర్ కంపెనీస్ అంటే చాలా టైర్స్ ఉన్నాయి ఇక్కడ. సో టైర్ కంపెనీస్ ఎన్ని ఉన్నాయి, అసలు ఎన్ని ఉంటాయి? అట్లా 10-12 అయితే మనం రెగ్యులర్గా మెయింటైన్ చేసే బ్రాండ్స్ అయితే 10-12 బ్రాండ్స్. 10 పేర్లు చెప్పండి. MRF, C8, బ్రిడ్జ్స్టోన్, యోకామా, JK, అపోలో, ఫైర్ స్టోన్, మెచ్లిన్, కాంటినెంటల్, ఇంకా చాలా రాల్కో అని, TVS అని, ఎన్నో గుడియర్ అని. కానీ మీరు పేర్లు చెప్తుంటే సో మనం అపోలో హాస్పిటల్స్ విన్నాం, అపోలో టైర్స్ అని చాలా మంది మీరు ఉంటారు. దాని తర్వాత కాంటినెంటల్ అన్నారు. సో కాంటినెంటల్ హాస్పిటల్ గచ్చిబౌలిలో మా ఇంటి దగ్గర ఉంది. సో అట్లా అవి విన్నా కానీ నేను ఇవి వినలే. హాస్పిటల్ సెగ్మెంట్, అపోలో హాస్పిటల్ సెగ్మెంట్ వేరు, అపోలో టైర్స్ వేరు. ఓకే. అపోలో టైర్స్ వచ్చేసి మన ఇండియన్ పర్సనే, ఢిల్లీలో వాళ్ళది, సింగ్స్ వాళ్ళు. ఓకే. వాళ్ళు స్టార్ట్ చేసిన ఇండస్ట్రీ అది. మన ఇండియన్ రోడ్స్కి, మన ఇండియన్ టెంపరేచర్స్కి నెంబర్ 1 టైర్ అంటే అపోలో కంపెనీ. ఓకే. అయితే నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్, ఇప్పటి వరకు అంటే నేను ఎవరిని అడగాలో నాకు అర్థం కాలేదు. సో ఇక్కడ ఈ టైర్లను మనం చూసుకుంటే సో ఇవి, సో వీటిని ఏమంటారు? ఇవి టైర్ టెస్టింగ్ అయినప్పుడు టైర్ మొత్తం తయారవుతుంది కదన్న. ఓకే. ఈ టైర్ తయారైనప్పుడు చిన్న హోల్స్ అనేది పెడతారు. ఓకే. సో ఎందుకంటే ఇగో ఈ రింగ్ ఉంది కదా, ఈ గ్యాప్ అనేది ఈ రబ్బర్ లో ఫిల్అప్ కావాలి, వాళ్ళు రబ్బర్ ఈ రౌండ్ చేసినప్పుడు. ఓకే. సో ఇక్కడ చిన్న నార్మల్ సూది అనుకోవచ్చు, వాటితోటి పొడుస్తారు, పొడిసి దీన్ని కంప్రెస్ చేస్తారు. కంప్రెస్ చేసినప్పుడు ఆ ఎక్సెస్ రబ్బర్ ఆ హోల్స్ నుంచి బయటకు వచ్చేసి ఈ విధంగా హెయిర్ మారుతుంది. ఓకే. అంటే నేను ఏమనుకున్నా అంటే ఇది స్లిప్ కాకుండా ఉంటుంది అనుకున్నా. లేదు, ఇది కొత్త టైర్ అని తెలుసుకోవచ్చు దీంతో, అంతే. వేరే దీనికి ఎలాంటి యూజ్ ఉండదు. ఉంటుంది అంటే చిన్నగా ఉంది, ఇట్లా డాట్స్ ఫామ్ అవుతాయి. ఎక్సెస్ రబ్బర్ ఒకవేళ ఎక్సెస్ ఉంటేనే ఫామ్ అవుతుంది. సో వీటిని ఏమంటారు అంటే ఈ డిజైన్స్ దీని ఏమంటారు? ఈ ట్రెడ్ వేర్ అన్న, ఇది రోడ్ గ్రిప్. ఇది ఓకే. మన దీంతో ఇది ఈ పాయింట్, ఈ లైన్ ఉంది కదా, అవును, ఇది టర్నింగ్స్ లో రోడ్ గ్రిప్ ఇస్తుంది. ఓకే. ఈ లైన్
టర్నింగ్స్లో రోడ్ గ్రిప్స్ ఇస్తాయి. ఓకే. ఇది వచ్చేసేమో స్కిడ్ అవ్వకుండా, టైర్ నార్మల్గా బ్రేకింగ్ చేసినప్పుడు స్కిడ్ అవ్వకుండా. సో అంటే వీటికేమో కొంచెం చిన్నగా ఉన్నాయి, వీటికేమో కొంచెం పెద్దగా ఉన్నాయి. అదే విధంగా ట్రాక్టర్ యొక్క టైర్లు కూడా అవును, వాటి డిజైన్ కూడా డిఫరెంట్ ఉంటుంది. లెగ్స్ లెక్క ఉంటాయి. అది ఎందుకంటే పొలాలు బురదలో దున్నుతాయి కదా ట్రాక్టర్లు ఎక్కువ, ఆ బురదలో గ్రిప్పింగ్ ఉండడానికి ఆ లెగ్స్. ఓకే. సో అంటే రోడ్ గ్రిప్ అవసరం లేదు. మరి వీటికి ఇది 2-వీలర్ ఫ్రంట్ టైర్స్ అనేవి. ఓకే. ఫ్రంట్ టైర్ అనేది లైనింగ్ సిస్టమే ఉంటుంది. ఓకే. ఈ లైనింగ్ ఏంటంటే జస్ట్ స్కిడ్ అవ్వకుండా మాత్రమే. అంటే ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. ఓకే. ఇది బ్యాక్. ఓకే. దీనికి డిఫరెన్స్ ఏంటన్నా? ఇదేమో జాఫర్ మోడల్ కొంచెం, దీంట్లో ఇదేమో రెగ్యులర్ టైర్. ఓకే. రిబ్ అంటారు వీటిని. ఓకే. ఈ రిబ్ ఏంటంటే రోడ్ గ్రిప్ అండ్ టైర్ లైఫ్ ఎక్కువ ఉంటుంది. ఇదేమో జస్ట్ ఫర్ లుక్ పర్పస్. ఓకే. లుక్ పర్పస్ బాగుంటుంది. ఈ మధ్యలో అరిగిపోయిందంటే ఇక ఈ టైర్ అనేది వేస్ట్ అయిపోయినట్టే. జస్ట్ ఇప్పుడు కొంచెం ప్రీమియం వెహికల్స్, కాస్ట్లీ వెహికల్స్కి అయితే లుక్ పర్పస్ ఇవి వేసుకోవచ్చు. ఓకే. ఇంకోటి ఇది మొత్తం అరిగిపోతే కూడా ఊరికే స్లిప్ అవుతూ ఉంటాయి కదా బైక్స్. ఓకే. సో అంటే ఒక్కొక్క వెహికల్ ఒక టైర్ ఎన్ని ఇయర్స్కి ఒకసారి చేంజ్ చేస్తే బెటర్? అంటే అది హెవీ వెహికల్ అయినా కానీ, లేకుంటే 2-వీలర్ అయినా కానీ, ఏ వెహికల్ అయినా కానీ మ్యాక్సిమం 3 to 4 years మాత్రమే టైర్ యొక్క స్పాన్, ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది టైర్కి. ఓకే. ఒక 3 to 4 years మాత్రమే దానికి స్పాన్ అవుతుంది. దాని తర్వాత ఇక రబ్బర్ నార్మల్గా చీకిపోతుంది కదా. ఓకే. సో అట్లా. అయితే ఇంకోటి ఏంటంటే, నేను ఫస్ట్ టైము ఇక్కడ నేను డైరెక్ట్ వచ్చి మాట్లాడినా కాబట్టి అన్నతోటి, సో అంటే ఈ టైర్స్కి కూడా వారంటీ ఇస్తున్నారు వీళ్ళు. వారంటీ ఇస్తున్నారు కదా. సో అంటే ఆ వారంటీ ఎందుకు ఇస్తున్నారు? మనం కంపెనీ ఇచ్చే వారంటీస్ కాకుండా కూడా మన టైర్ మాఫియా స్పెషల్ వారంటీస్ కూడా ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఇన్ కేసు మీరు ఇప్పుడు ఈరోజు టైర్ వేసుకున్నారు ఒకటి, అవును, ఆ టైర్ ఒక 10% అరిగిన తర్వాత సేమ్ ఇంకొక రౌతు కొట్టి పలిగింది కొత్త టైర్, ఆ 10% డిడక్షన్ తీసుకుంటాం. లేదు అంటే 1 month అయింది, 10 days అయింది, ఎలాంటి డిడక్షన్స్ లేకుండా ఇంకో టైర్ ఇచ్చేస్తాం. ఓకే. అది మనం కొన్ని కంపెనీస్తో మనకు ఫేవరబుల్గా ఉన్నారు. ఇప్పుడు అపోలో, యోకోహామా లాంటి కంపెనీస్ మనకు ఫేవర్గా వాళ్ళు సపోర్ట్ చేసారు. ఓకే. మిగతా కంపెనీస్ మనమే భరించాం. కాదు, ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉంటా, టైర్ ఇడేపించుకున్నా, హైదరాబాద్లో పగిలిపోయింది అనుకో, మళ్ళీ పంపిస్తారా? ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా డెలివరీ ఇచ్చేవచ్చు. ఓకే. సో పంపిస్తారు మీరు? పంపిస్తాం. ఓకే. అన్న ఈ మిషన్ ఏందన్నా? ఇది వీల్ అలైన్మెంట్. ఓకే. 3D టెక్నాలజీస్తో నడుస్తుంది. ఎలాంటి కనెక్షన్స్ లేకుండా ఈ సెన్సార్స్ అనేది ఫిట్ అయిపోతాయి వాటికి. ఓకే. ఈ సెన్సార్స్ అనేది మనం రిమ్స్ ఉంటాయి కదా, ఆ రిమ్స్కి ఫిట్ చేస్తాం. ఫిట్ చేసి ఆ వెహికల్ని ఇక్కడ ఫీడ్ చేస్తాం. ఏం వెహికల్, మేక్ ఏంది, ఇయర్ ఏంది, అవన్నీ మోడల్ ఏంది, అవన్నీ ఫీడ్ చేసిన తర్వాత ఆన్ చేసి ఒక రన్అట్ వెహికల్ని బ్యాక్ ఫ్రంట్ తీసుకొని రన్అట్ చేసుకుంటే వెహికల్ యొక్క సస్పెన్షన్ పొజిషన్ మనకు చూపిస్తుంది. ఓకే. అంటే వెహికల్ యొక్క అలైన్మెంట్ అనేది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఓకే. వెహికల్ ఏ పొజిషన్లో, సస్పెన్షన్ ఏ పొజిషన్లో ఉంది, మనం ఏ పొజిషన్లో సెట్ చేసుకోవాలనేది కూడా చూపిస్తుంది. ఓకే. ఇది మొత్తం స్క్రీన్ మీద మొత్తం చూపిస్తుంది. ఓకే. ఒకసారి ఆన్ చేయండి. ఇది సాఫ్ట్వేర్, ఇది మన అలైనర్ వీల్ అలైన్మెంట్ సాఫ్ట్వేర్. దీంట్లో మనము ఈ వెహికల్ మేక్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటాము. ఓకే. సెలెక్ట్ చేసుకొని వెహికల్ మోడల్ అవన్నీ ఫీడ్ చేసుకున్న తర్వాత అది డిస్ప్లే ఇచ్చేస్తుంది. ఓకే. రీడింగ్ టో ఎట్లుందో అట్లా చూపిస్తుంది. అవి మనం సెట్ చేసుకున్న తర్వాత ఎవ్రీ 4000కి కంపల్సరీ మళ్ళీ చేస్తూనే ఉండాలి. ఎందుకంటే స్పీడ్ బ్రేకర్స్ పైన తిరిగినప్పుడల్లా కొంచెం మైనింగ్ ప్రాబ్లమ్స్ అనేది తేడా వస్తూ ఉంటాయి. సో మళ్ళీ రీపొజిషన్లో పెట్టుకోవాలి మనం. అంటే ఇప్పుడు ఫ్రాంచైజ్ గురించి నేను విన్నా, మీరు ఫ్రాంచైజ్ ఇస్తున్నారా అని చెప్పేసి. సో అంటే ఈ మిషన్స్ అవన్నీ మీరే ఇస్తారా లేకుంటే ఎట్లా? ఫ్రాంచైజీలో మనము వీల్ అలైన్మెంట్ విత్ వాషింగ్, మొత్తం సెటప్, మిషనరీ సెటప్ అండ్ ఈ మిషన్స్ మొత్తం ఇస్తారు? మొత్తం ఇస్తారు. ఓకే. ఇది వీల్ అలైనరు, బ్యాలెన్సరు, టైర్ చేంజరు. ఈ మిషన్ కాస్ట్ ఎంత ఉంటుంది? ఇది వచ్చేసి జాన్ బీన్ 12 lakhs ఉంటుంది మొత్తం సెటప్. ఓకే. మనం ఫ్రాంచైజీలో ఇప్పుడు 8850లో సెటప్ చేస్తున్నాం. ఓకే. సో ఇన్ని టైర్స్ ఉన్నాయి కదన్న, ఈ అన్ని టైర్స్లలో ఎక్కువ రేట్ ఉన్న టైర్ ఇది ఇప్పుడు మన స్టోర్లో ఉన్నదా? మన స్టోర్లో ఉన్నది. మన స్టోర్లో కార్ సెగ్మెంట్లో వచ్చేసి 18-inch 19-inch టైర్ ఉంది. ఓకే. ఒక 25,000 ఉంటుంది. ఓకే. అండ్ ఫామ్లో వచ్చేసి ఫామ్ సెగ్మెంట్లో వచ్చేసి బీకేడీ టైర్స్ ఉన్నాయి. ఓకే. 18430 అది హైయెస్ట్ ఉంది మన దగ్గర. అది 80,000 ఉంటుంది పేరు. ఓకే. సో అంటే ఈ ప్రపంచంలోనే హైయెస్ట్ టైర్ అంటే ఎక్కువ రేట్ ఉన్న టైర్ ఇది అంటే అన్న ఒక టైర్ అవుతుంది జెడ్ టైర్ అని. జెడ్ టైర్. ఓకే. అదైతే టైర్ ఏ వెహికల్కి యూజ్ అవ్వదు, జస్ట్ ఒక డిస్ప్లే కోసం అని
ఒక కంట్రీలో చేసిరు అది. ఓకే. అది వచ్చేసి $6 లక్షల ఉంటుంది. $6 లక్షల అంటే అది మన డిస్ప్లే, అది గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కూడా వచ్చింది దానికి. ఓకే. అంటే ఇండియా రూపీస్కి కింద చేంజ్ చేస్తే అది కోట్లలో. ఓకే. అంటే మరి అది ఎందుకు రెడీ చేసిరా టైర్ని? జస్ట్ డిస్ప్లే కోసం, అది ఒక అవేర్నెస్ కోసం. ఓకే. ఇట్లా టైర్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి వెహికల్కి అనే దానికోసం, అవేర్నెస్ కోసం అని చెప్పేసి ఒక సింబాలిక్గా తయారు చేసిన టైర్ అది. ఓకే. సో మన దగ్గర టైర్స్ టూ వీలర్ దగ్గర నుంచి హెవీ వెహికల్ వరకు ఉన్నాయి మీ దగ్గర. సో అంటే హెవీ వెహికల్వి అవి ట్రాక్టర్ అనుకుంటా లాస్ట్ అవి జేసీబీ అన్న. ఇప్పుడు జేసీబీ అది. సో ట్రాక్టర్కి జేసీబీ డిఫరెన్స్ ఏందో మనం చూద్దాం ముందు. అయితే ట్రాక్టర్ సైజ్ వచ్చేసి, హార్వెస్టర్ సైజ్ వచ్చేసి సేమ్. ఓకే. జేసీబీ టైర్ అండ్ హార్వెస్టర్ టైర్ సైజ్ వచ్చేసి సేమ్. ఓకే. కాకపోతే ఈ జేసీబీ ఏంటంటే ఎక్కువ ఓటీఆర్ సెగ్మెంట్, ఇది కన్స్ట్రక్షన్ సెగ్మెంట్ కాబట్టి కొంచెం ఈ టైర్ అంతా హెవీ ఇస్తాడు. ఓకే. బాగా బలంగా ఇస్తాడు, సైడ్ వాల్ కానీ ఇక్కడ కానీ. ఓకే. ఇదేమో హార్వెస్టర్ టైర్ అది. ఓకే. దీన్ని సైజ్ సేమ్. ఓకే. కాకపోతే దాని ప్లే తేడా, టైర్ స్ట్రాంగ్నెస్ అనేది తేడా ఉంటుంది. ఓకే. సో ఇదేమో జేసీబీది, ఈ వెనకాలనేమో ఇవేమో 4 వీలర్ హార్వెస్టర్ 4 వీలర్ టైర్స్, ట్రాక్టరే అనుకో. ఓకే. అంటే ట్రాక్టర్వి కొంచెం అట్లుంటాయి కదా, అది ఇది హార్వెస్టర్ టైర్. ఓకే. ముంగడిది ట్రాక్టర్ టైర్, ఇవి ట్రాక్టర్ టైర్సే. ఓకే. సో ఈ ట్రాక్టర్ టైర్ ఒక్కటి ఎంత ఉంటుందన్న కాస్ట్? ఈ హార్వెస్టర్ ట్రాక్టర్ వచ్చేసేమో 60,000 ఉంటుంది పేరు. ఓకే. అండ్ నార్మల్ మహేంద్ర 475, 575 వాటి ఏమో 40-45,000 వరకు ఉంటుంది. ఈ జేసీబీ వచ్చేసి ఇది 70,000 అన్న పేరు. ఓకే. దీంట్లో కూడా చాలా టైప్స్ ఉన్నాయి. కంపెనీకి ఒక రేటు 80,000, 90,000 పేరు కూడా ఉంది. ఓకే. అంటే ఇందులో ట్యూబ్ ఉంది. ట్యూబ్ అంటారు కదా? ట్యూబ్. అంటే కొన్ని వెహికల్స్ ట్యూబ్ లేకుండా రన్ చేస్తారు కదా, ట్యూబ్లెస్ టైర్స్. ఈ హెవీ వెహికల్స్కి రావు. ఓకే. హెవీ వెహికల్స్కి ట్యూబ్లెస్ అనేది పక్కా ఉండాల్సిందే. పక్కా ఉండాలి. సో దానివల్ల ఏం యూజ్? ఈ ట్యూబ్ తోటే ఇప్పుడు ఇది ఏంటంటే ఓటీఆర్ కదా, కన్స్ట్రక్షన్ సెగ్మెంట్ కదా, ఈ ట్యూబ్ తోటే దానికి స్ట్రాంగ్నెస్. ఇంత హెవీ టైర్ ట్యూబ్లెస్ అనేది ఆగదు. ఓకే. ట్యూబ్ తోటి అయితేనే కంపల్సరీ. ఈ హార్వెస్టర్లో కూడా అంతే, ట్యూబ్లో కూడా హాఫ్ వాటర్ హాఫ్ ఎయిర్ ఉంటేనే అది వర్కౌట్ అవుతుంది. ఓకే. సో ఇవన్నీ హెవీ వెహికల్ టైర్స్, టిప్పర్, లారీ. ఓకే. లారీస్లో ఉన్నాయి ట్యూబ్లెస్ టైర్స్. ఓకే. సో ఎండ కొడుతుందన్న, మనం కూర్చొని మాట్లాడదాం, సరేనా? చలో మనం కూర్చొని మాట్లాడదాం, ఇంటర్వ్యూ చేద్దాం. అన్న లైవ్ స్టోరీ కూడా వింటే మీరు అందరు షాక్ అవుతారు. వచ్చేది. సో మొత్తానికి అయితే టైర్ల గురించి మనం మాట్లాడుతున్నాం కదన్న. సో అయితే ఇన్ని కంపెనీస్ ఉన్నాయి కదా టైర్ కంపెనీస్, అంటే కాంటినెంటల్, అపోలో, ఈ టీవీఎస్, ఇవన్నీ. సో బెస్ట్ కంపెనీ ఏది? అంటే ఏ కంపెనీ టైర్స్ బెస్ట్? మన ఇండియాలో ది బెస్ట్ టైర్ అన్ని వెహికల్స్కి, 2 వీలర్స్కి, కార్స్కి, ట్రక్స్కి, ఫామ్కి, అన్ని వెహికల్స్కి ది బెస్ట్ అంటే అపోలో టైర్స్. ఓకే. 100% అది. ఏంటంటే మన ఇండియన్ టెంపరేచర్కి తగ్గ టైర్, అండ్ టెంపరేచర్లో AA మార్కింగ్ పొందింది అది. అండ్ ట్రాక్షన్ మన ఇండియన్ రోడ్స్కి తగ్గ రోడ్ గ్రిప్ టైర్, అల్లో A మార్కింగ్ పొందింది అది. ఓకే. ఇది ఒకటే కంపెనీ ఈ 2 మార్కింగ్స్లో ఫస్ట్ పొజిషన్. అంటే టైర్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ముందు ఇవన్నీ టెస్ట్ చేస్తారు, అంటే ఎంత హీట్, అంటే ఎంత హీట్ తట్టుకోగలుగుతుంది ఈ టైర్, రోడ్ గ్రిప్ ఏ లెవెల్ వరకు రోడ్ గ్రిప్ ఉంటుంది. ఓకే. నార్మల్గా మిగతా కంపెనీలన్నీ 70%, 80% అరిగిపోయే వరకే, కొన్ని కంపెనీలు అయితే 50-40% అరిగిపోయే వరకే రోడ్ గ్రిప్స్ అనేది పనిచేస్తాయి, దాని తర్వాత పనిచేయవు. ఓకే. అంటే ఇప్పుడు మనం సమ్మర్లో మనం చూస్తే ఈ రోడ్ పైన ఎక్కువ ఇట్లా మొత్తం హీట్ అయిపోయి ఇట్లా పొగలు వస్తూ ఉంటాయి, టైర్ ముట్టుకుంటే కూడా కాలిపోతుంది. ఇట్లాంటి సమయంలో ఈ అపోలో టైర్సే బెస్ట్ అంటారా? 100%. టైర్ అనేది మీరు ఎంత ఎండలో దాన్ని ట్రావెలింగ్ చేసినప్పుడు మధ్యలో ఇక్కడ నాగి ముట్టుకోండి, అంత హీట్ ఉండదు. ఓకే. సో దాంట్లో కలిపిన కాంపోనెంట్ అట్లాంటిది. ఓకే. సో ఇంకోటి కొన్ని కంపెనీస్ యాడ్స్ ఇస్తారు, సో కొన్ని లక్షల కిలోమీటర్లు తిరుగుతాయి, సో మా కంపెనీ టైర్స్ అని. నిజంగా లక్షల కిలోమీటర్లు తిరుగుతాయా? ఇప్పుడు 4 వీలర్ టైర్స్ అయితే తిరుగుతాయి అన్న కంపల్సరీ. కొన్ని కంపెనీస్ డిపెండ్, యోకోహామా అండ్ అపోలో, ఈ 2 కంపెనీస్ ఖచ్చితంగా వీల్ మెయింటెనెన్స్, మళ్ళీ అది కూడా మెయిన్ పాయింట్ మెయింటెనెన్స్ పైనే డిపెండ్. ఓకే. రౌత్ ఇట్లాంటి వీల్ అలైన్మెంట్లు, వీల్ బ్యాలెన్సింగ్లు, నైట్రోజన్ ఎయిర్ మెయింటైన్ చేయడం, మళ్ళీ నైట్రోజన్ ఎయిర్ని రీఫ్రెష్ చేయడం, నైట్రోజన్ ఎయిర్ పాత తీసేసి మళ్ళీ కొత్తది రీఫ్రెష్ చేయడం, ఇట్లాంటివన్నీ మెయింటెనెన్స్ చేస్తే 1,50,000 కూడా దాటుతుంది. ఓకే. సో అంటే ఎక్కువ సీసీ రోడ్లో తిరుగుతా బెటర్ అంటారా, లేకుంటే ఈ డాంబర్ రోడ్లలో తిరుగుతా బెటరా?
2-in-1 రఫ్ అండ్ టఫ్ టైర్స్. ఎట్లా డాంబర్ రోడ్స్ పైన ఒక విధమైన ట్రాక్షన్ ఉంటుంది, సిమెంట్ రోడ్ పైన ఒక విధమైన ట్రాక్షన్ ఉంటుంది, హైవేస్ పైన ఒకలాగా, ఓకే మట్టి రోడ్ ఆఫ్ రోడ్ పైన ఒకలాగా. మెయిన్గా ఇక సిమెంట్ రోడ్స్ కూడా ఆఫ్ రోడింగ్ కిందకే వస్తుంది. ఓకే ఆఫ్ రోడింగ్ టైర్స్ వేరు ఉంటాయి మళ్ళీ. ఎక్కువ వాటిపైన తిరిగినప్పుడు వాళ్ళు ఆ టైర్స్ కూడా చూస్ చేసుకోవచ్చు. ఓకే ఎక్కువ రోడ్ గ్రిప్ తోటి ఇట్లా హెవీగా కనిపిస్తుంది టైర్ అట్లాంటివి. సో అంటే మీ దగ్గరకు వచ్చే కస్టమర్స్కి మీరు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? అంటే ఈ టైర్ తీసుకుంటే ఇట్లా ఉంటుంది, ఈ టైర్ తీసుకుంటే ఇట్లా ఉంటుంది అని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఫస్ట్ నేను డైరెక్ట్ వాళ్ళకు ఇది తీసుకో అది తీసుకో అని అసలే చెప్పాను. ఓకే ఫస్ట్ వచ్చిన కస్టమర్ వెహికల్తో వచ్చిందా ఎంక్వైరీకి వచ్చిందా మాట్లాడతాం. ఓకే ఎంక్వైరీకి వచ్చిందనుకో, సరే అన్ని టైర్స్ రేట్లు చెప్పేస్తాం, మీ వెహికల్ మా దగ్గరకు వస్తే మేము ఇన్స్పెక్షన్ చేసి మీకు ఏది బాగుంటుందో నేను సజెస్ట్ చేస్తాను. ఓకే మీరు నేను చెప్పింది వేసుకుంటే 100% దాని లైఫ్ రెట్టింపు ఉంటుంది అని మీరు చెప్పింది వేసుకోకుంటే ఆ వెహికల్ రాకపోతే ఇక వాళ్ళకు ఏ టైర్ వాంటింగ్ ఉందో ఆ టైర్ ఇచ్చేయడమే. ఓకే అట్లని కాదు, మేము వెహికల్ ఎట్లా అంటే వాళ్ళ టైర్ని పాత టైర్ ఏ కంపెనీ ఉంది, వాళ్ళు ఎన్ని ఇయర్స్ వాడారు, వాళ్ళు వాడిన టైంలో టైర్ తోటి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, అంటే ఎన్నిసార్లు పంచర్ అవ్వడము, లేదంటే ఎప్పుడన్నా ఎత్తేసిందా, ఎప్పుడైనా స్కిడ్ అయిందా, వాటర్లో ఎట్లా మూమెంట్ ఉంది, ఇసుకలో ఎట్లా మూమెంట్ ఉంది, రాళ్ళల్లో ఎట్లా మూమెంట్ ఉంది, అవన్నీ ఇన్స్పెక్షన్ చేసి దాని తర్వాత మేము ఒక రిపోర్ట్ తీసుకొని మా టీంతో ఒక రిపోర్ట్ తీసుకొని వాళ్ళకి ఏ కంపెనీ అనేది ముందుకు ఇస్తాం ఫస్ట్. ఓకే ఇవన్నీ చేసిన తర్వాతనే చెప్తాం. అయితే మీది నేను ఇన్స్టా పేజ్ నేను చూడడం జరిగింది. సో దాంట్లో నాకు ఒకటి రేస్ అయింది, అంటే ఎలక్ట్రికల్ వెహికల్ టైర్స్ వేరు ప్లస్ నార్మల్ టైర్స్ వేరు అని చెప్పేసి మీరు చెప్పారు. అంటే రెండింటికి డిఫరెన్స్ ఏముంటుంది? ఎలక్ట్రికల్ వెహికల్ టైర్స్ ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్ కొంచెం బ్యాటరీ పొజిషన్ ఉంటుంది కాబట్టి బ్యాటరీ హెవీ వెయిట్ బ్యాటరీ ఉంటుంది దానికి. సో అవి మూమెంట్ కావడానికి ఎలక్ట్రికల్ టైర్ వెయిట్ అనేది చాలా హెవీగా వస్తుంది, లైట్ వెయిట్ వస్తుంది, హెవీ కనబడుతుంది. మళ్ళీ టైర్ లైట్ వెయిట్ ఉంటుంది, చాలా హెవీ ఉంటుంది. మూమెంట్ ఈజీ కావడానికి వాటికి సంబంధించిన టైర్స్ అనేది సపరేట్ ఉంటుంది. బ్యాటరీ పైన మూమెంట్ అవుతాయి కాబట్టి కొంచెం వాటికి ట్రాక్షన్స్ కానీ వాటికి రోడ్ గ్రిప్స్ కానీ అవన్నీ సపరేట్ ఉంటాయి. నార్మల్గా సైజెస్ సేమ్ ఉంటాయి. నార్మల్గా బయట షాప్స్లలో సైజ్ చూస్తారు, ఇదే సైజ్ అని చెప్పి ఏ టైర్ పడితే ఆ టైర్ ఇచ్చేస్తూ ఉంటారు. కాకపోతే దాంట్లో కొన్ని టైర్స్ కొన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ మాత్రమే, అన్నిటికీ లేవు. మళ్ళీ కొన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్కి మాత్రమే సపరేట్ టైర్స్ అనేది వచ్చింది. ఓకే, అంటే కొన్ని టైర్స్కి మనం లోపల ట్యూబ్ ఉంటుంది, ట్యూబ్లెస్ ఉంటుంది, అంటే ఇంతకుముందు మనం బయట మాట్లాడుకున్నట్టు. కానీ మీరు చెప్పిన రీల్లో ఒక ట్రాక్టర్లో వాటర్ నింపి రన్ చేస్తారు అని అన్నారు, అంటే ఎందుకు అది? ఇప్పుడు ఒక ట్రాక్టర్ మినిమం కంటిన్యూస్గా ఒక 8 hours 6 hours 5 hours 4 hours అట్లా కంటిన్యూస్గా వర్క్ చేయాలి వాళ్ళు ఫీల్డ్లో దిగినప్పుడు. సో ఆ టైర్ హీట్ అయ్యే ఆప్షన్ ఉంది. ఆ హీట్ అయినప్పుడు అంత పెద్ద టైర్ బ్లాస్ట్ అవ్వడం అసాధ్యం, కానీ టైర్ అనేది క్రాక్స్ వస్తాయి. నెక్స్ట్ టైంకి ఆయనకి యూజ్ అవ్వదు. ఓకే, ప్లస్ బ్యాలెన్సింగ్ అనేది ఎత్తేస్తూ ఉంటుంది. ఇక్కడ ఫీల్డ్లో దిగినప్పుడు బురదలో దిగినప్పుడు ఎయిర్ ఉంటే ఎత్తేస్తూ ఉంటుంది. అదే వాటర్లో అంటే ఆ బురదలో ఉంటే కొంచెం వెయిట్కి అలా దిగిపోయి ఉంటుంది. ఓకే, సో దానికోసం అని. ఓకే, ఒకవేళ వాటర్ వేయకుండా నింపకుంటే వాటర్ కొంచెం ఎత్తేస్తూ ఉంటుంది, టైర్ పర్రెలు పెడతా ఉంటుంది. నెక్స్ట్ యూజ్కి ట్రాక్టర్ వాడే పర్సన్కి, రైతుకి యూజ్ అవుతుంది ఆ టైర్ ఇక. ఓకే, అయితే మనం టైర్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నాకు చిన్నప్పటి నుంచి ఒక డౌట్ ఉంది. ఏంటంటే ఇప్పుడు ఫ్లైట్స్ ఉన్నాయి, హెలికాప్టర్స్ ఉన్నాయి, సో వాటికి టైర్స్ ఎట్లుంటాయి? ఇట్లనే ఉంటాయి లేకుంటే వేరే టైర్స్ ఉంటాయా? వేరే టైర్స్ ఉన్నాయి. ఫ్లైట్ టైర్స్ అయితే ఇక ప్లేన్, అది చెప్పలేము. దాని హెవీనెస్ చాలా అంటే చాలా హెవీగా తయారు చేస్తారు ఆ ఫ్లైట్ టైర్. అంత పెద్ద ఫ్లైట్ వెయిట్ ఆపాలంటే ఎన్నో టన్నుల వెయిట్ ఆపుతుంది అది. ఓకే, చాలా హెవీ ఉంటుంది దాని టైర్. అంటే అది సపరేట్ ఇండస్ట్రీస్ వాటి. ఓకే, అంటే ఇట్లాంటి టైర్స్ ఉంటాయి లేకుంటే అవి బాగా రబ్బరేనా? మొత్తం రబ్బరే. ఓకే, మొత్తం రబ్బరే. అంటే ఎందుకో అది గట్టిగా ఉన్నట్టు చూస్తాం, అంటే ఎప్పుడైనా మనం వెళ్తే టైర్లో వెళ్ళినప్పుడు మనం చూస్తాం కదా, చూసినప్పుడు అంటే టైర్ లాగానే కనిపిస్తాయి కానీ రబ్బరే. అది ల్యాండింగ్ అయ్యేటప్పుడు అది సడన్గా దిగినప్పుడు దాని ప్రెషర్ మొత్తం ఆ టైరే తీసుకోవాలి. చాలా హెవీగా తయారు చేస్తారు అది. ఓకే, మనం దాని గురించి కూడా ఒక రీల్ చేసినాం. ఓకే, ఇన్స్టాలో రీల్ చేసిర్రు. ఏం చేసిర్రు రీల్? ఫ్లైట్ టైర్స్ ఎంత హెవీగా ఉంటాయి అండ్ వాటి గురించి అని ఎక్స్ప్లెయిన్ చేసినాం ఒకటి. ఓకే, కాస్ట్ ఎంత ఉంటుంది అంటే ఫ్లైట్ యొక్క టైర్? ఐడియా లేదన్నా. ఓకే, ఎన్ని లక్షలలోనే ఉంటుంది. ఓకే, లక్షలలో ఉంటుంది. లక్షలలో ఉంటుంది అంతే, కోట్లలో ఉండదు. ఉండదు.
ఓకే. అంటే ఇంతగానం నాలెడ్జ్ ఎట్లా నేర్చుకున్నారు మీరు? అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దీనిపైన అన్నిటిపైన మీకు నాలెడ్జ్ ఉంది. అవును. అంటే ఇప్పుడు టైర్లు అమ్మడమే కాదు. అంటే ఇప్పుడు మీ రీల్స్ చూస్తే ట్రాక్టర్లో వాటర్ది కానీ సో ఇట్లా కొన్ని మిమ్మల్ని అడిగిన క్వశ్చన్లు అన్నిట్లలో మీరు టకటక చెప్పేస్తున్నారు. అంటే ఈ నాలెడ్జ్ మొత్తం ఎక్కడి నుంచి? అంటే మీ నాన్నగారి దగ్గర నుంచి వచ్చిందా? లేదా నాన్న దగ్గర నుంచి అన్న. నాన్న దగ్గర కూర్చున్నప్పుడు నాన్న కస్టమర్స్తో మాట్లాడే విధం సపరేట్గా నన్ను కూర్చోబెట్టి ఏమి ఎక్స్ప్లెయిన్ చేయలే, కానీ ఆయన కస్టమర్స్తో మాట్లాడే విధానం చూసి నేర్చుకొని మనం ఇన్వాల్వ్ అయిపోయి ఇంకా డెప్త్ పోయి వాటి గురించి సర్చింగ్లు చేసి ఒక టైర్ వరల్డ్ అని ఒక బుక్ దొరుకుతుంది, ఓకే, టైర్ ఆన్ వీల్స్ అని ఒక బుక్ దొరుకుతుంది. ఆ 2 బుక్స్ స్టడీ చేసుకుంటా కూర్చుంటా నేను ఖాళీ టైంలో. బయట పార్టీ ఇప్పుడు మనకు హోల్సేల్ సప్లయర్స్ చేసే డిపోస్ ఉంటాయి, సిఎన్ఎఫ్స్ ఉంటాయి, గోదాం వేర్ హౌస్ వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి ఖాళీ ఉన్నప్పుడు వాళ్ళకి కాల్స్ చేసి నేర్చుకున్నా. వితిన్ 3 years స్పాన్లోనే ఇవన్నీ నేర్చుకున్నా. అంతకుముందు అమ్మినమా ఇంటికి పోయినామా అన్నట్టే ఉండే. ఓకే. ఎప్పుడైతే కాంపిటీషన్ ఫుల్ మార్కెట్లో టఫ్ అయిపోయిందో, అండ్ ఇంకోటి మనం కూడా ఎన్ని రోజులు డైలీ షాప్ తీయడం రావడం పోవడం అనే కాకుండా ఇంకేదైనా కొత్త కావాలి నేను అని చెప్పేసి. ఓకే. అంటే ఈ బిజినెస్లో కూడా కాంపిటీషన్ ఉందా? బీభత్సమైన కాంపిటీషన్. ఓకే. ఎట్లాంటి కాంపిటీషన్? అంటే ఎట్లుంటుంది మొత్తం? టఫ్ ప్రైజింగే. ఇప్పుడు మనం ఏంటంటే జెన్యూన్గా పోతాం. ఈ టైర్ ఇస్తాం, ఈ టైర్ మ్యాక్సిమం మనం తీసుకునే 1% 2% పైనే నేను టర్న్ ఓవర్ బేసే ఆలోచిస్తాను. ఓకే. నాట్ నెట్ ప్రాఫిట్. మళ్ళీ ఈ టైర్స్లో ఏంటంటే ఓఈ ఫిట్మెంట్స్ ఉంటాయి, కొంచెం ఓల్డ్ స్టాక్ ఉంటుంది, కొంచెం ఫేక్ టైర్స్ ఉంటాయి. చూడడానికి టైర్స్ అన్నీ సేమ్ ఉంటాయి, కానీ వేసినాక 6 months 1 year తర్వాత వాటి ప్రాబ్లమ్స్ అనేది బయటపడుతుంది. అప్పుడు ఆ కస్టమర్ సఫర్ అవుతాడు, అట్లాంటి ఇష్యూస్ వస్తాయి. ఓకే. సో మన దగ్గర అట్లాంటివి కావు, జెన్యూన్ టైర్సే మెయింటైన్ చేస్తాం. అప్పుడు ప్రైజింగ్ వేరియంట్ అనేది బయటకు మనకు వస్తూ ఉంటుంది. ఓకే. అయితే ఇప్పుడు టైర్స్ ఉన్నాయి, ఇవన్నీ మీకు ఒకటే కంపెనీ నుంచి వస్తాయి. సో అంటే వేరే బిజినెస్ మ్యాన్ మీరున్నారు, సో వాళ్ళకు మీకు ఒక రేట్కే వస్తుంది. అంటే ఆ కంపెనీ నుంచి వచ్చేది ఒకటే రేట్కి వస్తుంది. అంటే ఎగ్జాంపుల్ 100 రూపీస్కి వచ్చింది అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎక్కువ ఉండొచ్చు. సో 100 రూపీస్కి వచ్చింది అనుకోండి, సో మీరు ఎంత కాస్ట్కి అమ్ముతారా? అంటే ఒకవేళ మీరు 120కి అమ్మితే ఆయన 150కి అమ్మొచ్చు. సో ఇంత వేరియేషన్ ఉంటుందా, ఎక్కువ ఉంటుందా? అంతే. ఓకే. అంతే, 300-400 తేడా అంతే. అంతే. 5% 10% తేడా. మనము అలా కూడా 10-15% తీసుకోకుండా 2-3% మాత్రమే తీసుకొని ఆన్ ద స్పాట్లో టైర్ ఫటాఫట్ ఇక డైరెక్ట్ కస్టమర్స్ అండ్ కంపెనీ డీలింగ్ లాగా మనం మెయింటైన్ చేస్తున్నాం. ఓకే. 2-wheeler టైర్కి 4-wheeler టైర్కి అదే హెవీ వెహికల్ టైర్కి ఈ మూడింటికి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా, లేకుంటే ఒకటే ఫార్ములా ఉంటుందా? అంటే టైర్ రెడీ అయ్యే మెటీరియల్ ఫస్ట్ రబ్బర్ సేమ్ ఫార్ములా ఉంటుందా, డిఫరెంట్ ఫార్ములా ఉంటుందా? అంటే మూడింటికి డిఫరెన్స్ ఏముంటుంది? 2-wheelersకి హెవీ వెహికల్స్కి చాలా తేడా ఉంటుంది. ఓకే. 2-wheelerకి అంత ప్లే అవసరం లేదు, దానికి ఒక జస్ట్ 2-3 ప్లే సరిపోతుంటుంది. కాపర్ వైరింగ్ నేను అనేది. రబ్బర్ మాత్రం అంతా ఒకటే. ఓకే. కాంపోనెంట్స్ ఒక టైర్ తయారు కావడానికి మినిమం ఒక 250 కాంపోనెంట్స్ కలిస్తే ఒక టైర్ తయారవుతుంది. ఓకే. 250 ఐటమ్స్ 250 రకాల వస్తువులు కలిపితేనే ఒక టైర్ అనేది తయారవుతుంది. సో అలా హెవీ వెహికల్కి కావాల్సిన ప్లే తోటి అండ్ దానికి కావాల్సిన స్ట్రెంగ్త్, కొన్ని వెహికల్స్కి నైట్ టైర్ కూల్ ఉండడానికి ఇంకో కాంపోనెంట్ ఉంటుంది. హెవీ వెహికల్స్ బాగా హీట్ అవుతూ ఉంటాయి, వెంటనే పలిగిపోతూ ఉంటాయి. సో అట్లాంటి కంపెనీస్ ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చింది. హీట్ అయి పలిగిపోకుండా అపోలో కంపెనీ అనేది తీసుకొచ్చింది మరి. ఓకే. సో ఈ ప్లస్ 2-wheelersకి వచ్చేసి హెవీ వెహికల్స్కి వచ్చేసి రోడ్ గ్రిప్ చాలా తేడా ఉంటుంది, రోడ్ గ్రిప్పింగ్ తేడా ఉంటుంది, టైర్ సైజెస్ తేడా ఉంటాయి. టైర్ సైజెస్ అనేవి వీటి చాలా చిన్న ఉంటాయి, చాలా పెద్దగా ఉంటాయి. సపోజ్ ఇప్పుడు 2-wheelersకి 275/18, 300/18, 190/17, 140/60/17 అట్లా పోతూ ఉంటాయి. అదే హెవీ వెహికల్స్కి 1000 అని 11R20s అని రేడియల్స్ అని అట్లా డిఫరెంట్ వేరియంట్స్ ఉంటాయి. ఓకే. సో వాటికి ఇదంతా డిఫరెన్స్ ఉంటాయి మొత్తం. ఓకే. అంటే ఒక కంపెనీ ఇప్పుడు అపోలో కంపెనీ ఉంది, అపోలో కంపెనీ అన్ని టైర్స్ అంటే హెవీ వెహికల్ 2-wheeler అన్ని వెహికల్ అంటే అన్ని వెహికల్కి సంబంధించిన టైర్స్ రెడీ చేస్తారు. ఓకే. 2-wheeler 3-wheeler 4-wheeler హెవీ ట్రక్స్, ఓకే, ఫాము, అన్ని ఓటీఆర్ సెగ్మెంట్స్. ఓకే. ఫామ్ టైర్ యొక్క ఇంపార్టెంట్ ఏంది అసలు? ఫామ్ టైర్స్ వచ్చేసి వాళ్ళకి కావాల్సింది ఎక్కువ టైర్ అనేది లెగ్ గేజ్ అనేది ఎక్కువ ఉండడం అండ్ టైర్ ప్లే ఎక్కువ ఉండడం అండ్ మెయిన్ స్పెషల్గా కావాల్సింది ఫామ్ టైర్స్ పర్చేజ్ చేసే వాళ్ళకు గ్యారంటీస్. ఓకే. రైతుకు కావాల్సిందే గ్యారంటీ, ఎందుకంటే రైతు పొలం నుంచి ఎక్కేటప్పుడు చిన్న రౌతు పైన ఎక్కిందంటే గ్రూప్ ఇరిగిపోతుంది. అట్లాంటి వాటికి గ్యారంటీ ఇవ్వాలి కంపెనీ.
సో అది మనకు బీకేటీ ఇస్తుంటుంది, అపోలో ఇస్తుంటుంది అట్లాంటి వాటికి. ఓకే. అంటే మీరు సిద్దిపేటలో మీది ఉంది కాబట్టి సో ఇక్కడ చాలామంది అంటే దగ్గరలో చాలామంది వ్యవసాయం చేస్తూ ఉంటారు. సో రైతులు మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? అంటే చాలామంది ఇక్కడ చుట్టుపక్కల రైతులు ఉంటారు, వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదు. సో వాళ్ళకి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? అంటే ప్రతి ఒక్క రైతు ఇంట్లో పక్క ట్రాక్టర్ అనేది ఉంటుంది, ఎందుకంటే దున్నడానికి దీనికి పనికి వస్తుంది కాబట్టి. సో వాళ్ళకి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంటే ఏం తెలియని వాళ్ళకు? వాళ్ళు ప్రజెంట్ ఏ టైర్ వాడుతున్నారు అనేది అనుకుంటాం. ఓకే. దాని తర్వాత మీ వాళ్ళకు యూజ్ అయ్యేది బెస్ట్ వ్యారంటీ గల టైర్ అండ్ వాళ్ళు వాడిన దానికంటే ఒక 30% టైర్ లైఫ్ ఎక్కువ రావాలి. ఓకే. 30% టైర్ లైఫ్ ఏ కంపెనీ ఇస్తుంది మనకి, ఆ 30% టైర్ లైఫ్ ఎక్కువ వస్తుంది అనే గ్యారంటీ కూడా మనం ఇస్తున్నాం. ఓకే. విత్ ఇన్సూరెన్స్ ఇస్తుంది, అన్కండిషనల్ వ్యారంటీ ఇస్తుంది. ఓకే. అండ్ టైర్ వ్యారంటీస్ వచ్చేసి 6 to 7 years ఇస్తుంది. ఓకే. అట్లాంటి కంపెనీనే మనం వాళ్ళకు సజెస్ట్ చేస్తాం. అన్కండిషనల్ అంటే ఎలాంటి కండిషన్స్ లేకుండా, ఇప్పుడు నేను చెప్పిన పొలం దున్ని మళ్ళీ రోడ్డు పైనకి ఎక్కుతుంటే ఏదైనా రౌతులు తాకి పలిగిపోతాయి, రౌతు ఒత్తుకపోయి గ్రూప్ ఇరిగిపోతుంది, అట్లాంటివి అయినప్పుడు వాళ్ళకి వ్యారంటీస్ వేరే కంపెనీస్ రావు. ఓకే. అపోలో బీకేటీ మాత్రమే వస్తాయి. మెయిన్ బీకేటీ ఫామ్లో నెంబర్ 1 ఉంది ఇప్పుడు పొజిషన్. ఓకే. అట్లాంటి వాటికి ఎలాంటి కండిషన్స్ అనేది పెట్టాడు. ఓకే. సింపుల్గా టైర్ ఇచ్చేది. అయితే ఇప్పుడు వెనకలు ఉన్నాయి మొత్తం ట్యూబ్సా? మీ వెనకలు ఉన్నాయి. ఓకే. సో మీ దగ్గర ఇప్పుడు హైయెస్ట్ కాస్ట్ ఎంత అన్నారు మీరు? 25 to 30,000 వరకు ఉన్నాయి. కార్లో ఉన్నాయి. ఓకే. ఫామ్లో 80,000 వరకు ఉన్నాయి. ఓకే. ట్రక్లో 50,000 వరకు ఉన్నాయి. సో ఇక్కడ మన దగ్గర ఎక్కువ అమ్ముడు పోయేవి ఏ టైర్స్? మన కార్లో వచ్చేసి యొకామా, అపోలో. ఓకే. మల్టీ అన్ని సెగ్మెంట్లు వచ్చేసి అపోలో. యొకామా ఏంటంటే ఓన్లీ కార్ టైర్సే తయారు చేస్తారు, వేరే దేంట్లో లేదు, ఓన్లీ పీసీఆర్ వాళ్ళది. ఓకే. జపాన్ టెక్నాలజీ కంపెనీ అది. సో ఓన్లీ పీసీఆర్ మన ఇండియాలో, అక్కడ మలేషియా, సింగపూర్ అట్లాంటి ఏరియాస్లో ఫామ్ టైర్స్ దాన్ని చాలా సూపర్ అది. ఓకే. కాదన్నా, అంటే మీరు ఇంత బాగా మాట్లాడుతున్నారు, అంటే రాగానే రిసీవ్ చేసుకునే విధానం కూడా చాలా బాగుంది. అంటే రాగానే మన మనుషులు అన్నట్టు మాట్లాడి ఏమైంది ప్రాబ్లం ఏడైంది సో అని చెప్పేసి మీరు అంతా చెక్ చేయడం ఇవన్నీ మాట్లాడడం. సో ఇదంతా ఎక్కడ నేర్చుకున్నారు? అంటే నాన్నగారు అట్లనే మాట్లాడుతుండే కస్టమర్ తోటి? లేదన్నా, నేను నాన్న దగ్గర నుంచే ఫస్ట్ నేను ఇన్వాల్వ్ అయింది. నాన్న కస్టమర్స్ తోటి ఏ విధంగా మాట్లాడుతున్నాడు, ప్రైజింగ్ ఏ విధంగా బార్గెనింగ్స్ అవుతున్నాయి, అట్లాంటివి చూసుకున్నా. అండ్ మధ్యలో నేను 2017లో నేను మా నాన్న నాకు స్టోర్ స్టార్ట్ చేయించింది. ఓకే. వీల్ అలైన్మెంట్ అండ్ టైర్ స్టోర్. ఓన్లీ కార్ సెగ్మెంటే నడిపిస్తుండే అప్పుడు. ఒక 1 year తర్వాత ఏమైపోయిందంటే ఇక అప్పుడు ఎంప్లాయీస్ పైన డిపెండ్ ఏం లేకుండే, నేనే వర్క్ చేసుకోవడము. ఇంటికి పోయేసరికి చేతులు బట్టలు మొత్తం ఆయిల్స్ తోటి గ్రీస్ తోటి ఉండి ఇంటికి వెళ్ళిపోతుంది. ఓకే. ఆ టైంలో మమ్మీ చూసి ఒకరోజు ఫీల్ అయ్యి వీనికి ఏంది ఇట్లాంటి సిచ్యువేషన్ తెచ్చినావు అది ఇది అని చెప్పి డిస్కషన్ చేస్తున్నప్పుడు మా మేనత్త వాళ్ళది మాంగళ్య షాపింగ్ మాల్స్. ఏం మాంగళ్య షాపింగ్ మాల్స్? మేనత్త వాళ్ళ? మేనత్త అంటే డాడీ వాళ్ళ సిస్టర్సా? ఓకే. మా మేనత్తని కాంటాక్ట్ అయ్యిండు మా నాన్న. ఓకే. కాంటాక్ట్ అయ్యి మరి ఇట్లా సిద్దిపేటలో ఒక ఏరియా ఉంది, మాంగళ్య షాపింగ్ మాల్ ఏమన్నా ట్రై చేస్తారా, ఇక్కడ మనీ మా చిన్నోడిని మీకు ఇస్తా అని చెప్పి వాళ్ళతో డిస్కస్ చేయడం స్టార్ట్ అయింది. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏరియా చూడడం స్టార్ట్ అయింది. ఏరియా కన్ఫర్మ్ అయిపోయింది. ఓకే. 2018లో స్టోర్ రెడీ చేసేసారు వాళ్ళు. ఓకే. స్టోర్ రెడీ చేసేసారు. నేను వాళ్ళతో 1 year నేను ట్రైనింగ్లో ఉన్నా. దాని తర్వాత సిద్దిపేట స్టోర్లో నేను వన్ ఆఫ్ ది వర్కింగ్ పార్ట్నర్గా ఉన్నా. దాంట్లో 3 years వాళ్ళతోటే నేను బిజినెస్ ఎట్లా చేయాలి, బిజినెస్ నాలెడ్జ్ మొత్తం వాళ్ళు నేర్పింది, అక్కడ నుంచే నేర్చుకున్నాను. ఓకే. అంటే బిజినెస్ ఎట్లా చేయాలి ఏంటి, బిజినెస్ ఎట్లా చేయాలి, ఎలా గ్రోత్ ఉండాలి, ఏం చేస్తే గ్రోత్ ఉంటుంది, రొటేషన్స్ ఏంది, ఫైనాన్షియల్గా ఎట్లా హ్యాండిల్ చేసుకోవాలి, ఇవన్నీ ప్రెషర్స్ ఎట్లా తట్టుకోవాలి అన్నీ మా శివమామయ్య అని ఉంటాడు, ఓకే, ఓనర్ ఆయన దగ్గర నుంచే నేను నేర్చుకున్నాను అంట. ఓకే. అంటే ఇప్పుడు అది షాపింగ్ మాల్ ఉందా? అవును, ఇప్పుడు రన్ అవుతుందా? రన్ అవుతుంది. సో మీరు అందులో ఇప్పుడు పార్ట్నర్షిప్? లేదు. ఎందుకు, ఏమైంది? 3 years ఇక మనం బిజినెస్ నేర్చుకున్నాము, బాగానే ఉండే, మంచి గోల్డెన్ ప్లేటే. కాకపోతే నేను ఎప్పటి నుంచో ఆలోచిస్తుంది ఏంది, నాకు ఓన్ బిజినెస్ ఉండాలి, అది నేను మా డాడీ ఫీల్డ్ని నేను డెవలప్ చేసుకోవాలి అని ఎప్పటి నుంచో నాకు కాన్సెప్ట్ ఉండే. ఇక దాంట్లో వర్క్ చేసిన 3 years కూడా నేను ఇదే ఆలోచన ఉంటుండే నాకు. ప్లస్ అక్కడ కొన్ని జరిగిన రాజకీయాలు అవన్నీ నాకు వర్కౌట్ కాలే. అంటే ఎట్లాంటి రాజకీయాలు ఉంటాయి? ఒక టీం ఉన్నప్పుడు కంపల్సరీ ఉంటుంది కదన్న. ఓకే. ఒకరినొకరు తొక్కడం. ఓకే. అంటే వాళ్ళు మొత్తం ఒక టీం, మీరు ఒక టీం అయిపోయినా? ఒక టీం అయిపోయినా. ఓకే. కానీ సపోర్ట్ చేసే వాళ్ళు మంచి నాలెడ్జ్ అయితే మంచి
ఫీడ్ అయ్యే నేను బయటకు వచ్చాను బిజినెస్ గురించి. అంటే ఇప్పుడు మాంగళ్య షాపింగ్ మాల్ అంటేనే తోపు level అన్నట్టు వెళ్ళిపోయింది. ఒక లెవెల్ వెళ్ళిపోయింది. సో మరి సిద్దిపేట ఎట్లా ఉంది ఇప్పుడు? టాప్ 1 వాళ్ళు ఎక్కడన్నా టాప్ 1 అది. ఓకే. సో ఏమన్నా బాధ అనిపిస్తుందా అంటే వేస్ట్ వచ్చేసి అనిపిస్తుందా? మరి ఎందుకు బయటకు వచ్చేసారు? కానీ నా బిజినెస్ నాకు ఉంది కదా ఇప్పుడు own గా. నన్ను ఎవరు ఏం అనేటోళ్ళు లేరు. నేను ఎంత ఒక ఫ్రీ బర్డ్ గా అంటే ఒకళ్ళ కింద ఉండడం ఎందుకు, ఒకళ్ళతోటి మాట పడడం ఎందుకు అని చెప్పేసి బయటకు వచ్చేసి బిజినెస్ పెట్టడం జరిగింది. సో ఇది ఎప్పుడు స్టార్ట్ చేసారు మీరు? ఈ టైర్ మాఫియాని సింబాలిక్ గా స్టార్ట్ చేసింది 2021 మార్చ్. ఓకే. అంటే ఫస్ట్ 2017లో చిన్నగా స్టార్ట్ చేసారు. స్టార్ట్ చేసిన దాని తర్వాత అమ్మ వాళ్ళు అట్లనే వరకు నాన్న ఇంకా సరే ఆ స్టోర్ కూడా ఉంది. 2017 లో స్టార్ట్ చేసిన స్టోర్ కూడా ఉంది ఇప్పటికి. అది కూడా రన్నింగ్ స్టిల్ సిద్దిపేటలోనే. ఓకే. సో ఫస్ట్ అంటే మీరు నాన్నగారు మీకు పెట్టియడం జరిగింది, మీరు స్టార్ట్ చేయడం జరిగింది. అంటే స్టార్టింగ్లో మీరు షాప్లో ఉన్నప్పుడు మీ ఫ్రెండ్స్ కానీ లేకుంటే ఎవరన్నా మీ బంధువులల్లో ఎందుకు అవసరమా ఇది అది అని మాట్లాడిన వాళ్ళు ఉన్నారా? అంటే టైర్ బిజినెస్ ఉన్నారు. మా నాన్ననే ఈ ఫీల్డ్ వద్దు, అంత కరెక్ట్ కాదు, దీంట్లో పెద్దగా ఏముండదు అని చెప్పి చాలా చెప్పారు. అని నేను ఎంత డెప్త్ పోతానో మీరే చూడండి అని చెప్పి స్టార్ట్ చేసిన. వితిన్ 3 ఇయర్స్లో ఇప్పుడు లోకల్ అయితే నేను చెప్తున్నా, లోకల్ ఒక సరౌండింగ్స్ ఒక 50 కిలోమీటర్ సరౌండింగ్ టైర్ మాఫియా అనేది ఒక బ్రాండ్ అయితే అయిపోయింది. ఓకే. నన్ను ఎవరైనా నేను లంచ్కి ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు షాప్కి వచ్చేటప్పుడు ఎవరైనా కనబడితే టైర్ 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 అంటారు. ఓకే. అట్లా క్రియేట్ అయిపోయింది. అయితే ఇంకోటి ఇక్కడ ఎక్కడుందని చెప్పేసి మేము గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు సో మీది కనిపించింది. అంటే మణికంఠ వీల్స్ అండ్ టైర్ మాఫియా అనేది కనిపించింది. దాని తర్వాత మిమ్మల్ని అట్లా కాంటాక్ట్ అయినాం, మేము ఇక్కడ వరకు వచ్చినాం. ఈ టైర్ మాఫియా అని ఏంది అసలు నాకు అర్థం కాలేదు. అంటే నేనేమనుకున్నా అంటే అరే మావాడు అన్నాడు అంటే ఇట్లా ఉందన్న, అంటే టైర్ మాఫియా అంటే అన్ని టైర్లు తెచ్చి ఏదైనా ఏతడేమరా వద్దు అని అన్న మావాడితో ఫస్ట్. సో అంటే ఈ మాఫియా అనేది ఎందుకు పెట్టిరు? మాఫియా అంటే బిజినెస్లో వేరే మీనింగ్ అన్న. గ్రూప్ ఆఫ్ బిజినెస్ అంతా ఒక దగ్గర మేనేజ్ చేస్తున్నప్పుడు మాఫియా అనే మీనింగ్ వస్తుంది. మానియా మాఫియా అనేది మీనింగ్ అది. గ్రూప్ ఆఫ్ బిజినెస్ అంతా ఒకే ప్లేస్లో జరుగుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ డీటెయిలింగ్ స్టూడియో ఉంది, కార్ డెకార్స్ వర్క్ జరిగిపోతుంది, టెంటింగ్ వర్క్ జరిగిపోతుంది, వీల్ అలైన్మెంట్ వర్క్ జరిగిపోతుంది, మల్టీ సెగ్మెంట్ టైర్స్ దొరుకుతాయి, మల్టీ వెహికల్ టైర్స్ దొరుకుతాయి. ఓకే. గ్రూప్ ఆఫ్ బిజినెస్ ఉంది కాబట్టి మాఫియా అని పెట్టడం జరిగింది. అండ్ ఇంకోటి ఈ మాఫియా అనేది కూడా ఒక గ్రూప్ ఆఫ్ బిజినెస్లు గ్రూప్ ఆఫ్ బ్రాంచెస్ కూడా కావాలనే ఉద్దేశంతో అప్పుడే నేను డిసైడ్ అయ్యి పెట్టిన. 3 ఇయర్స్ తర్వాత అది బ్రాండ్ మొత్తం క్రియేట్ అయిన తర్వాత ఇప్పుడు 2 బ్రాంచ్లు అయితే ఇచ్చుకున్నాం. ఓకే. అట్లా ఇంకా మొత్తం చేద్దాం అనుకుంటున్నారు? 100%. ఓకే. సో ఎన్ని బ్రాంచ్లు వేద్దామనే డ్రీమ్ మీది? అంటే ప్రస్తుతం అట్లా వెళ్ళిపోవాలంటే ఇప్పటివరకు ఒక 15 స్టోర్స్ అయిపోతుండే. ఓకే. నాకు ఎక్కడెక్కడి నుంచో ఎంక్వైరీలు వచ్చినాయి, ఇంకో 2 ప్లేస్ నుంచి రెడీ ఉన్నారు. అగా ఫాస్ట్గా నేను వెళ్ళిపోవట్లేదు. ఓకే. ఈ ఫస్ట్ నేను ఇచ్చిన ఈ 2 ఫ్రాంచైజీలు అయితే ఒక మంచి సక్సెస్ కావాలి, ఒక 6 మంత్స్. ఎందుకంటే వాళ్ళు కూడా మనల్ని నమ్ముకొని వాళ్ళ లైఫ్ మన చేతిలో పెడుతున్నారు, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. సో వాళ్ళకి నేను మంచి లైన్ క్రియేట్ అయిపోయిన తర్వాత వాళ్ళంతలో వాళ్ళు దానిలో రన్ చేస్తున్నప్పుడు నేను ఇంకొక బ్రాంచ్కి వెళ్ళిపోతాను. ఓకే. ఇట్లా మొత్తం ఫ్రాంచైజ్ ఇద్దామని అనుకుంటున్నారు. 100%. కానీ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే నేను మీతో మాట్లాడినాక నేను జస్ట్ బయట సిద్దిపేటలో నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడినప్పుడు ఒక విషయం చెప్పారు నాకు. అంటే మిమ్మల్ని ఎవరో మోసం చేసిరంట ఫ్రాంచైజ్ దాంట్లో. అవును. ఏంది ఆ స్టోరీ ఏంది? అయితే అన్న ఫస్ట్ ఫ్రాంచైజీ అనేది ఏం డిసైడ్ కాలేదు నేను వాళ్ళకు. చిన్నప్పటి నుంచి నా ఫ్రెండే, ఇక మీకు తెలియదు ఏముంది, ఇక ఫ్రెండ్స్తో ఎంత చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్రెండే. నేను ఈ స్టోర్ పెట్టినప్పుడు ఉన్న ఫ్రెండే, డైలీ స్టోర్లో ఇక్కడికే వచ్చి ఇప్పుడు మీ ప్లేస్లోనే కూర్చుంటుండే. ఓకే. ఎవ్రీడే వాడు ఒకరోజు బిజినెస్ కోసం సర్చింగ్ చేస్తూ ఉన్నాడు. సో ఒక ఏరియాలో క్లాత్ స్టోర్ పెడదామని అనుకున్నాడు. క్లాత్ స్టోర్లో నేను ఆల్రెడీ ఇన్వాల్వ్ అయి ఉన్నా కదా, వాటి గురించి నాకు అవగాహన ఉంది. వద్దురా అని చెప్పి వానికి సజెషన్ చేసి ఇట్లా టైర్ స్టోర్ బాగుంటుంది, నువ్వు ఇన్వాల్వ్ అయిపో, నేను చూసుకుంటాను నీ బ్యాక్గ్రౌండ్ అంతా అని చెప్పి స్టార్ట్ చేసిన తర్వాత కొద్ది రోజులకు అయితే వేరే ప్లేస్లో అనుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సూర్యాపేట లేదంటే హుస్నాబాద్ ఆ ఏరియాలో అనుకున్నాం అన్నట్టు. అనుకున్నప్పుడు ఏమైందంటే పర్సన్ అప్పుడు వెళ్ళి తిరిగిర్రు, అక్కడ చూసిర్రు, వర్కౌట్ కాలేదు. అట్లే కొద్ది రోజులు మళ్ళీ 1 ఇయర్ అట్లే టైం స్పెండ్ అయిపోయింది, టైం వేస్ట్ అయిపోయింది. నాతోనే తిరుగుడు, నాతోనే ఉన్నాడు. నా బిజినెస్ అంతా మనకి చిన్న ఒక ఐడియా ఉంది. అదే టైంలో సిద్దిపేటలో ఒక వాషింగ్ సెంటర్ అండ్ వీల్ అలైన్మెంట్ స్టోరు ఫర్ సేల్కి వచ్చింది. కొత్త స్టోర్, అది 6 మంత్స్ అయింది పెట్టి. సో అది వచ్చినప్పుడు నేనేం చేసిన, నా ఏరియాలోనే ఉండు, నేను నీకు దగ్గరనే ఉన్నట్టు అవుతుంది అని చెప్పి అది ఇప్పించడం జరిగింది. మనకి ఇప్పించిన తర్వాత నాకు తెలియకుండా నన్నే బ్యాక్ స్టాపింగ్ చేయడం,
నాతో ఉన్న 6 years నుంచి మాంగళ్యలో నుంచి వర్క్ చేస్తున్న ఒక ఎంప్లాయీ నాతోటి ఇప్పటికీ ఇక్కడున్న ఎంప్లాయీ తోటి ఫ్రెండ్షిప్ పెంచుకొని కొంచెం ఎక్సెస్ అలవాట్లు అవి ఇవి చేసి వాడిని కూడా నాకు తెలియకుండా వాడిని లాగేసుకోవడం. ఓకే, అంటే ఆయన సైడ్ మొత్తం తిప్పేసుకున్నాడు. ఓకే, అట్లాంటివి జరిగింది. దాని తర్వాత డిస్కషన్ జరిగినప్పుడు నువ్వేంది నేనేంది అనే మాటల కాడికి వచ్చింది. నేను లైఫ్ చూపిస్తే నువ్వెంత నేనెంత అనే టాపిక్స్ వచ్చినాయి. ఓకే, చలో రైట్, ఇక నీది నువ్వు చూసుకో అని చెప్పేసి అప్పటి నుంచి వెళ్ళి ఇంకా రెట్టింపు ఉత్సాహంతో నేనైతే వర్క్ చేస్తున్నాను. ఒక 10-15 days అన్న బాధ కాదు. మా ఇంట్లో మా మదరు మా భార్య కూడా ఒక లెవెల్లో వాళ్ళైతే ఫీల్ డైలీ నేను ఇంటికి వెళ్ళిపోవడము, డిస్టర్బెన్స్ తోటి తిండి తినకపోవడము, షాప్కి రాకపోవడము ఏం లేకపోతుండే. 10-15 days మా అమ్మ పడ్డ బాధ, మా భార్య పడ్డ బాధ చెరో ఎవరిది వాళ్ళు అనుభవిస్తారు. అంటే అంత ఫ్రెండ్షిప్ ఉండే మీ ఇద్దరు మధ్య? ఫ్రెండ్షిప్ ఉండే. ఓకే, ఇప్పుడు నాకు తెలియకుండా బయటికి వెళ్ళి టైర్స్ పర్చేజ్ చేసుకోవడం, చేసుకుంటే వేసుకో, నువ్వు బతకాలని నేను చేసిన, కానీ నేను చేయించిన దానికి నువ్వు ఇట్లా బంధం చేసుడు కరెక్ట్ కాదని చెప్పేసి ఇక మా అన్న ఉన్నాడు కదా ఇప్పుడు మీరు వెంకటన్న మాట్లాడి, ఆయననే వాళ్ళతో మాట్లాడి చలో నీ దారి నీది, వాని దారి వాంది, ఇంకోసారి ఇన్వాల్వ్ కాకు, ఎంత చేసుకుంటో చేసుకో అని చెప్పేసి. కాదు, అంటే 1 month వరకు బాధపడే అంత క్లోజ్నెస్ ఉన్న వాళ్ళు ఎట్లా మోసం చేయాలనిపిస్తుంది వాళ్ళకి? అది ఇక మాది ఏందో మన కొంతమందికే జరుగుతాయి ఈ లైఫ్లో అనిపిస్తుంది ఇదైతే. కానీ ఇట్లాంటివి అయినప్పుడే మనం బ్యాక్ స్టెప్ పడొద్దని చెప్పి మంచి ఫీడ్ అయితే చేసుకొని వచ్చిన నేను మళ్ళీ స్టోర్లోకి అయితే. కాదు, నిజం చెప్పండి, మీ సైడ్ తప్పుందా వాళ్ళ సైడ్ తప్పుందా? 100% వాళ్ళే. నేను దారి చూపించిన కదా. ఓకే, నేను బిజినెస్ దారి చూపించిన. నేనున్న ఏరియాలో, నా బిజినెస్ ఉన్న ఏరియాలో కాంపిటీషన్ అవుతుంది అనుకోకుండా నేను దారి చూపించిన. ఓకే, సో ఇప్పుడు నీకు కాంపిటీషన్ అది ఇప్పుడు ఉంది? ఓకే, కాంపిటీషన్ ఇన్ ద సెన్స్ అంత మనకేం రాదు, కాంపిటీషన్ ఏం రాదు. ముంగడి కాదు కాదు, ఆ ముంగడిది నా స్టోరీ అన్న. ఆ స్టోర్ కూడా మీదేనా? అదే అపోలో డిస్ట్రిబ్యూటింగ్ పాయింట్ అది. ఓకే, సో అది కూడా మీదే, సో ఇది మీదే. సో ఇక్కడ సిద్దిపేటలో ఎన్ని ఉన్నాయి? ఫాదర్ది ఒకటి ఓల్డ్, ఓకే, బాబాయ్ది ఒకటి, ఓకే, నాది ఒకటి, అపోజిట్ ఒకటి, మైత్రానంలో ఒకటి. ఓకే, ఈ 3 మీయే? మీ ఓన్? నా ఓన్. ఓకే, అవి 2 బాబాయ్ది, నాన్నది. ఓకే, సో ఇది పెట్టేటప్పుడు నాన్న పెట్టి ఇచ్చిందా మీరు ఓన్గా పెట్టేసి? నేను ఓన్గా పెట్టుకున్నాను. ఓకే, నేను ఓన్గా పెట్టుకున్నా. ఫాదర్ సపోర్ట్ తోటే నేను ఇవాళ ఇక్కడ ఉంది. ఓకే, ఫాదర్ సపోర్ట్ లేకపోతే మాత్రం ఈ బిజినెస్ లోకి రాక. కానీ మీ నాన్నది మీ బాబాయ్ కన్నా పెద్దగా పెట్టుకున్నావు కదా, అదే అంటున్నా. సో వాళ్ళు ఏమన్నా అంటారా ఎప్పుడన్నా, అంటే మంచిగా ఎదిగినవరా అది అని చెప్పేసి నాన్న కానీ బాబాయ్ కానీ? ఓకే, ఖచ్చితంగా అంటాడు. ఆయన వెనకాల నుంచి వెళ్ళి అన్నీ సెట్ చేసుకుంటూ వస్తూనే ఉంటాడు లైన్. నేను ఏదైనా చేసిన లైన్ ఓకేనా, విన్ రూట్ అంతా ఓకేనా, ఓకే, ఏమన్నా తప్పు చేస్తుండా, ఏమన్నా డౌన్ అవుతుండా, ఓకే, అన్నీ కనుక్కుంటూనే ఉంటాడు. ఓకే, సో మొత్తానికి వెనకాల సపోర్ట్ ఉండి మొత్తం ఇక మిమ్మల్ని ముంగడ నడిపించుకుంటూ ముంగడ మీకు దారిలో ఏం ముళ్ళు అవి రాకుండా క్లియర్ చేస్తున్నానా? ఇప్పుడు ఎక్స్పాన్షన్ నాకు ఈ బ్యాక్ స్టాపింగ్ జరిగిన తర్వాత, ఈ మోసం జరిగిన తర్వాతనే, నేను 10 days సఫర్ అయిన తర్వాతనే ఈ ఎక్స్పాన్షన్ అనేది స్టార్ట్ చేసినాను. ఓకే, అది మన మై విలేజ్ షో అనిల్ అని ఉన్నాడు కదా, అవును, ఆయనతో డిస్కస్ చేసి ఆయన సపోర్ట్ వల్లనే ఈ ఎక్స్పాన్షన్ అనేది సక్సెస్ అయింది. ఓకే, నేను అడుగుదాం అనుకున్నా, మొత్తం అన్ననే ఉన్నాడు, 20K ఫాలోవర్స్ వచ్చినప్పుడు కేక్ కట్ చేయడం ఇవన్నీ. అది మా సిద్దిపేట వాళ్ళకు బాగా ర్యాప్ ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఆయన స్టార్టింగ్ నుంచి ఉన్నది ఇక్కడే, మళ్ళీ ఇప్పుడు సెటిల్ అయింది ఇక్కడే. ఓకే, ఇక్కడే ఇల్లు కొనుక్కున్నాడు, ఇప్పుడు పర్మనెంట్ ఇక్కడ. ఎన్ని ఇయర్స్ నుంచి పరిచయం అనిల్ అన్న? 2016 నుంచే. అప్పుడు నార్మల్గా కాలేజ్కి వెళ్ళేటప్పుడు బయట అక్కడ ఇక్కడ పరిచయం. ఓకే, ఎట్లా సపోర్ట్ చేస్తాడు మీకు? చాలా సపోర్ట్ ఉండదు అన్న. ప్రమోషన్స్ విధంగానైతే ఎంత బిజీ ఉన్నా కానీ అన్న నాకు ఈ వీడియో కావాలి, నాకు దీనివల్ల కాంపిటీషన్ అవుతుంది, కొంచెం నువ్వు చేస్తే నాకు ప్లస్ అవుతుంది, వెంటనే వీడియో చేసి నాకు వాట్సాప్లో పంపించేస్తాను. ఓకే, సో అది మనం ఇంకా ప్రమోషన్ లాగా బాగా యూజ్ ఉంటుంది అన్నది ఉంటుంది. ఈ సిద్దిపేటలోనే అన్న వాళ్ళ వైఫ్ కూడా బిజినెస్ స్టార్ట్ చేసింది. సో అది ఎక్కడ? ఈ పక్కన ఏరియానే, హౌసింగ్ బోర్డ్ సర్వీస్ రోడ్ అని ఉంటుంది, అదే కాలనీ. సో వెళ్ళిరా మీరు ఎప్పుడన్నా? సో అక్కడనే షాపింగ్ చేస్తారా? అంటే మేడం మా మదర్ మా వైఫ్ అక్కడనే చేస్తారు. ఓకే, సో అంటే ఫ్రెండ్ చేసిన మోసం నుంచి ఎట్లా బయటపడ్డారు మీరు? ఏం అంత ఇప్పుడున్న చుట్టూ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఎంప్లాయీస్ అందరు ఏంటంటే బాగా కలిసిపోతారు. వాళ్ళతోటే నేను బయటకు వచ్చింది. నేను ఏదో స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు వాళ్ళు వచ్చి నాతో కామెడీ చేయడం, నాతో మాట్లాడడం, కూర్చొని
మనం ఉన్నాం కదా అన్న, మనకేందవుతుంది దాంతో, నువ్వు మంచి దారి ఇచ్చినావు, వాళ్ళే కాదనుకున్నారు అని చెప్పి అట్లాంటివి నాకు బూస్టప్స్ ఇచ్చి సెట్ చేశారు. ఓకే. ప్లస్ వెంకటన్న కూడా, మా ఫ్యామిలీ కూడా. ఎక్కడైనా కనిపిస్తున్నా మరి మీ ఫ్రెండ్, మీ క్లోజ్ ఫ్రెండ్? ఇక చూడం అంతే కట్టిగా. ఒకవేళ ఎదురు పడితే చూడం. ఓకే. అది నేను ఇప్పుడు ఆ రూట్కి వెళ్ళడం కూడా మర్చిపోయినా. నేను ఆ మైండ్ అనేది డిస్టర్బెన్స్ వద్దు ఇప్పుడు కొద్ది రోజులు అని చెప్పేసి ఓకే ఫుల్ బూమరాంగ్లో వచ్చిన అది. అదే కారణం నా ఫ్రాంచైజీ స్టెప్స్ వేయడం. ఓకే. లేకపోతే నేను సింపుల్గా ఇట్లనే ఉంటుండే. మంచి స్టెప్ పడ్డది అనుకోవచ్చు. ఇప్పుడు అంటే మోసం చేసినందుకే ఇంకా మీరు ఇప్పుడు వచ్చిన ఫ్రాంచైజర్స్కి కూడా ఈ స్టోరీ తెలుసు. ఓకే. వాళ్ళకు కూడా ఈ స్టోరీ, ఎందుకంటే వాళ్ళు కూడా అంత ర్యాపో పెంచుకున్నారు మనతోటి, రోజు కలవడము, రోజు ఫోన్లలో మాట్లాడడము. వాళ్ళకు కూడా ఈ స్టోరీస్ తెలుసు, వాళ్ళు కూడా అంతే సపోర్ట్ చేస్తారు నన్ను. ఓకే. సో ఇదంతా పక్కన పెడితే, మీ బిజినెస్ పక్కన పెడితే పర్సనల్ లైఫ్కి వద్దాం. ఓకే. సో అసలు మీరు ఏం చదువుకున్నారు, ఎక్కడ చదువుకున్నారు, సో ఏదో అవ్వాలనుకున్నారు, ఈ బిజినెస్లో మీరు సెట్ అయిపోయారు. సో ఆ స్టోరీ చెప్పండి. అసలు ఎక్కడ చదువుకున్నారు ఏంటి? నేను హైదరాబాద్ హబ్సిగూడలో హోటల్ మేనేజ్మెంట్ చేసిన. ఓకే. 3 years కోర్స్ అది. దాని తర్వాత జైపూర్లో ఫేర్మోన్ ట్రావెల్స్ అని చెప్పేసి 7-star హోటల్ అది. ఓకే. దాంట్లో మనము ఎగ్జిక్యూటివ్ షెఫ్గా నేను వర్క్ చేసిన. దాంట్లో ఓకే 1.5 year వర్క్ చేసిన. వర్క్ చేసినప్పుడు కూడా ఒక చిన్న సిచ్యువేషన్ అక్కడ. మా ఫాదర్ అండ్ మదర్ వాళ్ళ ఫ్రెండ్స్ అంతా జైపూర్ విజిట్కి వచ్చారు. ఓకే. మన హోటల్లోనే ఎంప్లాయీస్ పైన ఒక 10% డిస్కౌంట్ అనేది ఉంటుంది ఆ హోటల్స్. అక్కడే అకామిడేషన్ ఇప్పించిన అన్నట్టు. అప్పుడు వాళ్ళ ఆ పొజిషన్, ఆ హోటల్స్లో డైలీ 16 hours 18 hours వర్క్ ఉంటుండే అన్న. ఓకే. 3 to 4 hours స్లీప్ ఉంటుండే. ఓకే. ఆ పొజిషన్లో వాళ్ళు అక్కడ నన్ను చూసి మొత్తం బక్కగా ఇట్లా అయిపోయినా అని చెప్పి ఫాదర్ స్టార్ట్ చేయడం. ఓకే. దాని తర్వాత ఇక ఆయన అట్లా అనుడితోటి నాకు నెక్స్ట్ డే నుంచి ఇక నాకు సెట్ అవుతలేదు ఆడ. మా డాడీ ఇట్లా అన్నాడు కదా, నాకెందుకు ఇదంతా బాధ అని. ఓకే. చలో నేను సిద్దిపేటకి వచ్చేస్తా అని స్టార్ట్ చేసి సిద్దిపేటకి వచ్చేసిన. ఓకే. సిద్దిపేటకి వచ్చేసినాక ఒక 1 month డాడీ స్టోర్లోనే ఉన్నా. డాడీ స్టోర్లోనే చూసుకున్నా. డాడీ అప్పుడు 1 month ఇంట్లోనే ఉండే, మధ్యలో వచ్చిపోతుండే. దాని తర్వాత ఇట్లా వీల్ అలైన్మెంట్ ప్లస్ టైర్స్ ఎందుకు పెట్టొద్దు, మనము హైదరాబాద్లో ఇప్పుడు బాగా నడుస్తుంది అవే, రాను కూడా వీల్ అలైన్మెంట్ లేని టైర్స్ సేల్ చేయడం చాలా కష్టం అని చెప్పి మైత్రివనంలో ఒక స్టోర్ పెట్టేసిన. NMR వీల్స్ అని పెట్టినాం. అమీర్పేట మైత్రివనం లేదు, సిద్దిపేటలో మైత్రివనం. ఓకే. ఓకే. సిద్దిపేటలో కూడా ఉంది మైత్రివనం. ఓకే. అక్కడ విత్ వీల్ అలైన్మెంట్ మిషనరీ అంతా కొనుక్కొచ్చుకొని టైర్స్ అప్పుడు డాడీ దగ్గర నుంచెలే చిన్న కారు ఉంటుండే మాకు అప్పుడు, జెన్ను. అలా టైర్స్ అన్నీ అలానే లోడ్ చేసుకొని వెళ్ళిపోతుండే డైలీ మార్నింగ్ ఏమేమి అవసరం ఉన్నాయి అట్లా స్టార్ట్ చేసినాము. 2017 ఎండింగ్కి వచ్చే వరకు డైలీ నన్ను అట్లా చూడడం కూడా మళ్ళీ మమ్మీకి ఇష్టం లేకుండే. ఓకే. నేనే వర్క్ చేసుకుంటుండే. ఇప్పుడన్నా స్టోర్లకి కార్ వస్తుంది, అప్పుడు రోడ్డు మీదనే పెడుతుండే, రోడ్డు మీద వండుకొని చేసుకుంటుండే. పంచర్లు కూడా చేసినాం మేమే. అట్లాంటి వర్క్ చూసి ఇక డైలీ ఇంటికి పోయే వరకు ఆ మాష్ బట్టలతోటి ఆ టోటల్ మొత్తం గ్రీసు అవన్నీ బట్టి వాళ్ళకు మమ్మీ తట్టుకోలేకపోయింది. ఓకే. అప్పుడు మళ్ళీ మాంగళ్యకి అటాచ్ చేయడం జరిగింది. సో మాంగళ్య స్టోరీ కూడా మొత్తం చెప్పడం జరిగింది. ఓకే. మాంగళ్యాలు ఎంటర్ అయిపోయి 3 years అట్లా అయిపోయిన తర్వాత అలా కూడా నాకు ఎందుకో సాటిస్ఫాక్షన్ లేదు. బాగా స్ట్రెస్, వర్క్ ప్రెషర్ కానీ బాగా స్ట్రెస్ ఉండే. ప్లస్ వర్క్ ప్రెషర్ కంటే ఎక్కువ అయ్యో వీళ్ళు అది అన్నారు, వీళ్ళు ఇది అన్నారు అనే భయం ఎక్కువ ఉంటుండే. అక్కడ మంచి నాలెడ్జ్ ఇచ్చిరు వాళ్ళు, మంచి లైఫ్ ఇచ్చి బయటికి పంపారు. వాళ్ళదైతే ఎలాంటి మిస్టేక్ లేదు, నాదే. కానీ నేనే నిలబెట్టుకోలే అక్కడ. ఎందుకంటే నా స్టోర్ నా ఓన్గా నేను ఉండాలి అనే కాన్సెప్ట్లో ఉన్నా కాబట్టి నేను అక్కడ ఉండలేకపోయినా. ఓకే. బయటికి వచ్చేసి మాంగళ్యలో 2018లో ఎంటర్ అయిపోయి 2021లో ఎగ్జిట్ అయ్యాను. ఓకే. అంటే 2017లో ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేసిరు, దాని తర్వాత అమ్మ అనే వరకు మళ్ళీ అటు సైడ్ వెళ్ళిపోయాను. సో అటు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 21లో ఇక్కడ రావడం జరిగింది. అంటే పెళ్లికి ముందు ఇవన్నీ అయిపోయినాయా లేకుంటే పెళ్లి తర్వాత? 2019లో పెళ్ళైంది, మాంగళ్యలో ఉన్నప్పుడే పెళ్ళైంది. ఓకే. సో మంచిగా మాంగళ్య ఓనరు ఒక పార్ట్నరు అన్నట్టు మీకు ఇవ్వడం జరిగింది. లవ్ మ్యారేజా అరేంజేనా? లవ్ మ్యారేజా మీది? మ్యారేజ్. ఓకే. ఆ స్టోరీ ఒకటే గల్లీ. ఓకే. ఆ కార్నర్ కి వాళ్ళ ఇల్లు, ఈ కార్నర్ కి మా ఇల్లు. ఓకే. సిద్దిపేటలోనే? ఎన్ని ఇయర్స్ లవ్ మీది? 1 ఇస్తారు కదా. 1 year. కాకపోతే ఇక తొందర మ్యారేజ్ చేసుకున్నాం. ఓకే. ఇద్దరికి లవ్ మ్యారేజ్, లవ్ అరేంజ్డ్. ఇక
ఓకే. వాళ్ళ సైడు కూడా వచ్చి మాట్లాడడం జరిగింది, మా సైడ్ కూడా పోయి మాట్లాడుకొని ఫిక్స్ చేసుకున్నాను. ఓకే. అంటే మీరు ఫస్ట్ ప్రపోజ్ చేస్తారా లేకుంటే మేడం? నేనే ఫస్ట్ ప్రపోజ్. ఓకే. ఎందుకు ప్రపోజ్ చేయాలనిపించింది? ఏం లేదు, ఆ టైంలో ఎట్లుండే అంటే ఫీలింగ్ 1 year కిందనే అన్న పెళ్ళి అయింది. ఇంకా ఆ ఫీలింగ్ ఇక మనం కూడా సెటిల్ అయిపోయినాం మాంగళ్యాల, ఇంత రిచ్ లైఫ్ మనది, మనం కూడా పెళ్లి చేసుకోవాలనే ఫీలింగ్ పడిపోయింది. ఓకే. ఎప్పటి నుంచో చిన్న చిన్న కాన్వర్జేషన్ నాకు తనకైతే నడుస్తుంది. ఓకే. ఇక అప్పుడే ప్రపోజ్ చేసిన. ఓకే. చేసినప్పుడు ఒక యాక్సెప్ట్ చేసింది. చేసిన తర్వాత వాళ్ళ ఫాదర్కి వాళ్ళ మదర్కి ఎట్లా రీచ్ చేయాలనేది ఆలోచించాం. దాని తర్వాత ఇంకొక అంకుల్ మా గల్లీలోనే ఉంటాడు, ఆ అంకుల్తో ద్వారా అక్కడికి ఒక పోస్ట్ పంపినాం. ఓకే. అంటే వీళ్ళకి మ్యారేజ్ చేస్తే బాగుంటుంది జర చూడండి అని. ఓకే. అంటే లవ్ చేసుకున్నట్టు కాదు, చెప్పకుండా. ఓకే. దాని తర్వాత 2 days తర్వాత మా మామకు తెలిసింది. ఓకే. వీళ్ళది అరేంజ్ కాదు, ఆల్రెడీ లవ్ చేసుకుంటారా? పిలిచిర్రు నన్ను ఇంటికి. పిలిచిన తర్వాత నేను పోయి చూపించి ఇది మామ మేము చేసుకొని ఇట్లా లైఫ్ లీడ్ చేద్దాం అనుకుంటున్నాం అంటే వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. ఎందుకంటే అక్కడ చిన్నప్పటి నుంచి ఒకటే గల్లీ చూస్తున్న వాళ్ళే కళ్ళ ముందు వెరినోనే అని చెప్పేసి సపోర్ట్ చేసారు. అయిపోయింది పెళ్ళి. సో మీ ఇంట్లో ఏమన్నా అన్నారా? లేకపోతే ఏం లేదు, వాళ్ళకు కూడా నచ్చింది. వాళ్ళంతా కిట్టీగా ఒక మా మదర్స్ అంతా వాళ్ళంతా ఒక కిట్టి గ్రూపే. ఓకే. వాళ్ళు కూడా ఎప్పటి నుంచో కోఆర్డినేషన్లు ఉన్నారు. కాదు, పొద్దున్న లేస్తే అత్తగారింటికి ఇటు అదే తిరుగుడు ఉన్నది. ఓకే. ఒక పూట అక్కడ తినడం, ఒక పూట ఇక్కడ తినడం కామన్గా జరుగుతూనే ఉంటుంది. ఓకే. సో ఇంకో విషయం, మీరు ఎన్ని బిజినెస్లు స్టార్ట్ చేసిరు? ఇంకోటి మాంగళ్య నుంచి వెళ్ళి ఎగ్జిట్ కాకముందే, ఎగ్జిట్ అయిపోతాం అన్నప్పుడు మన ఊకో కాక స్టోర్స్, రాహుల్ సిబ్లింగ్. ఓకే. రాహుల్ సిబ్లింగ్ అండ్ కొండాపి శ్రీకాంత్ వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో జరిగిన ఊకో కాక ఫ్రాంచైజీ మనం సిద్దిపేటకి తీసుకున్నాం. ఓకే. ఫ్రాంచైజీ తీసుకున్నాం. ఒక 1 year బాగా నచ్చింది. దాంట్లో బాగా పెద్ద దెబ్బ పడ్డది. నేను దీంతో సెట్ ఇంకో బ్రాంచెస్ పెంచుకుంటూ పోవాలని ఫిక్స్ అయిపోయినాం. ఓకే. కానీ అక్కడ లీడ్ చేసే పర్సన్ ఇంకో పార్ట్నర్, రాహుల్తో కలిసి ఉన్న ఇంకో పార్ట్నరు లీడ్ చేసే పర్సన్ ఈయన బిజినెస్ నడిపించలేకపోయినా. ఓకే. దానివల్ల ఫ్రాంచైజర్స్ నేను ఒక్కనే కాదు చాలామంది నష్టపోయారు చాలా ఏరియాస్లో. సో కాదు, ఇప్పుడు ఒక్కొక్క రన్ అవుతుంది అనుకుంటా కదా? రన్ అవుతుంది. ఓకే. ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్గా రాహుల్ కూడా లేడు, వేరే థర్డ్ పార్టీ వెండర్ ఎవరో వచ్చి నడిపిస్తున్నారు అది. ఓకే. ఊకోకాక. ఓకే. వేరే వాళ్ళు నడిపిస్తున్నారు. అక్కడ కూడా మనం లాస్ అయిపోయినాం. ఆ బిజినెస్ కూడా 1 year నడిపినాం. 1 year ఫస్ట్ 3 months మంచి సేల్ ఉండే, దాని తర్వాత ఇంకోటి మైనస్ అవ్వకుండా వచ్చేసి. అయితే ఇక్కడ ఏం అర్థమైందంటే, అంటే చిన్నప్పటి నుంచి అంటే వారసత్వం అంటారు కదా, సో నాన్నల నుంచి వచ్చేదే మనకు వర్కౌట్ అవుతుంది. సో ఏది వర్కౌట్ కాదనేది అర్థమవుతుంది. ఎందుకంటే మీరు మాంగళ్య వేరే బిజినెస్ లో అనుకున్నా కావు. సో నాన్న నుంచి వచ్చిందే. ఎవరికి కూడా ఇలాంటి ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో చాలా కష్టం. కాంపిటీషన్స్ని తట్టుకోవడము, దాంట్లో మనకు ఆ నాలెడ్జ్ ఉండదు. పెట్టుడుతోటి ఎవరైనా వస్తే చెప్పేటోళ్ళు ఉండరు. ఇప్పుడు మన ఫ్రాంచైజర్స్ ఉన్నారు కొత్తగా, వాళ్ళ కంపల్సరీ నేను కస్టమర్స్తో అక్కడికి వీడియో కాల్ అన్నా మాట్లాడుతున్నా. ఒకవేళ 2 daysకి ఒకసారి దగ్గర నియర్ బై దుబాక, నాకు దుబాకకి వెళ్ళి అక్కడనే మాట్లాడుతున్నా. వాళ్ళు ఇప్పుడు నేర్చుకుంటున్నారు. వాళ్ళకి నేనున్న సపోర్ట్. సో అంటే మీరు జీవితం మొత్తం ఇన్ని అని చూసారు. సో మాస్టర్ చెఫ్, సో దాంట్లో అంటే మీకు దాంట్లో ఉంటే బాగుంటుంది అని అనిపించిందా, లేకుంటే ఇక్కడ కూర్చొని అమ్మాయి నా బిజినెస్ నాకుందిరా బై ఏం పిక్కర్ లేదన్నట్టుందా? నాకు దీనికి మించింది ఏది లేదన్న. ఓకే. మా ఫ్యామిలీకే మా ఫ్యామిలీలో మాకున్న టైర్ బ్లడ్ అంత. ఓకే. దీనికి మించింది ఏది లేదు. కానీ నా ప్రొఫెషన్ కూడా అదే. ముందు ఎప్పుడైనా నేను రావచ్చు హోటల్ ఫీల్డ్, నాకు అది ఉంది నా థాట్లో. ఓకే. రెస్టారెంట్లో ఓపెన్ కాబోతుంది కంపల్సరీ. ఓకే. నా మైండ్లో కాన్సెప్ట్ ఉంది. ఎప్పటికైనా నేను నా సొంత వృత్తిని కూడా నేను వదిలిపెట్టొద్దు. సో చేస్తారా అప్పుడు మీరు? ఇప్పుడు నేను ఇంట్లో అప్పుడప్పుడు మా అన్న ఎప్పుడో ఒకసారి వస్తాడు అకేషన్స్ ఉన్నప్పుడు. ఓకే. వాడు వచ్చినప్పుడు కంపల్సరీ నన్నే అడుగుతాడు, ఎగ్ పులావ్ చేయరా ఈరోజు. వాడు ఏంటంటే హైదరాబాద్లో ఉన్నప్పుడు చికెన్ బాగా చేస్తారంట కదా? నాన్ వెజ్లు అన్ని రకాలు చేస్తాను. ఓకే. నాన్ వెజ్లు మటన్ చికెన్ అన్నీ చేస్తాను. సో ఎప్పుడైనా మీరు కుక్ చేసినప్పుడు ఏదైనా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏదైనా ఉందా? కుక్ చేసిన తర్వాత ఎవరికైనా వడ్డీయడం, అక్కడ నుంచి కాంప్లిమెంట్స్ రావడం, లేకుంటే ఎప్పుడైనా పాడైపోవడం ఇట్లా? ఫొటోస్ లేవని కాదన్నా, మన జైపూర్ ఫెయిర్మౌంట్ ట్రాఫిల్స్లో ఓకే నాకు 30,000 రూపీస్ టిప్ వచ్చింది. 30,000? ఎక్కడి నుంచి? మన సూపర్ స్టార్ రజనీకాంత్.
ఓకే. అక్కడ వాళ్ళది ఒక షూట్ జరుగుతుంది ఆ హోటల్లో. ఓకే. నేను చేసిన సలాడ్కి ఆయన రూమ్కి పిలుచుకొని నన్ను టిప్ ఇవ్వడం జరిగింది. ఆయన ఫోటో ఉందా? ఫొటోస్ ఏం లేవు ఓకే. ఆ టైమ్స్లో. మా ఫోన్లే అలౌడ్ ఉండదు కదా లోపలికి. ఓకే. 2015లో. సో ఎంతమంది చెప్పుకున్నారు మీరు అప్పుడు అది తెప్పించింది? మొత్తం ఫ్యామిలీ మొత్తం ఓకే. ఫ్యామిలీ మొత్తం పోయింది అది. ఓకే. అంటే ఏ సలాడ్ అది? రష్యన్ సలాడ్. ఓకే. మంచి ఆయనకు అదే ఇష్టం. ఓకే. యాక్చువల్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి పంపినాం అది. ఎప్పుడన్నా అంటే మీరు చేసిన కుకింగ్ చేసింది ఏదన్నా పాడైపోవడం ఇట్లా ఏదన్నా? చాలా జరిగిందండి. ఓకే. ఎవరైనా తిట్టడం? మా బాబాయ్ నేను హోటల్ మేనేజ్మెంట్ స్టార్టింగ్ అప్పుడే అంత 6 నెలలు కాలే. మా బాబాయ్ వాళ్ళ ఇంటికి నన్ను మాకేమన్నా టేస్ట్ చూపించేవారా అని ఒక సండే పిలుచుకున్నారు. ఓకే. ఆడ కొత్త దమ్ బిర్యానీ చేయడం స్టార్ట్ చేసినాం. నేను చేసిన బిర్యానీ క్వాంటిటీ నేను చేసింది 4 మందమే. ఓకే. కానీ అది ఎక్స్పాండ్ చేస్తే మా పిన్ని మళ్ళీ దాన్ని మాడిఫై చేసి ఎక్స్పాండ్ చేస్తే 30 మందికి అయింది. అది అంత స్పైసీ అయిపోయింది అది. ఓకే. సో మా పిన్ని అలా అన్నీ యాడ్ చేసుకుంటా అందరికి అంతమందికి అయింది. ఓకే. అంటే తెలియక కారం ఎక్కువ వేసారు. ఓకే. స్టార్టింగ్లో. సో అది ఇప్పటికి ఎప్పుడైనా మీరు కూర్చొని మాట్లాడుకున్నప్పుడు నిన్నటి వరకు కూడా మా సిస్టర్ మ్యారేజెస్ అయినాయి అని చెప్పిన కదా. ఓకే. నిన్నటి వరకు అదే బిజీలో ఉండే. నిన్న నార్కెట్పల్లిలో రిసెప్షన్ అయింది. సో ఆ ట్రావెలింగ్లో కూడా వచ్చింది ఆ టాపిక్. ఓకే. సో అప్పటిది. సో మీ జీవితంలో మర్చిపోలేని వ్యక్తులు ఎంతమంది ఉన్నారో ఎవరు? మర్చిపోలేని వ్యక్తులు అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అమ్మ, నా వైఫ్, మా అత్తమామ దగ్గర నుంచి కూడా నాకు అంత ఫ్రీనెస్ ఉంటుంది. మెయిన్ ఫస్ట్ ఇంట్లో బాగుంటేనే మనం బయట బాగుంటాం అంటారు. అదేదో ఒక సామెత ఉంటుంది, ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలి. అది ప్లస్ బయట అయితే మా బెల్లంకొండ వెంకటన్న, ఆయనతో నాకు ఎలాంటి సపోర్ట్ అంటే ఇక నాకు ఏదైనా బయట గొడవలైనా ఇక మరో ఫాదర్ అని చెప్పుకోవచ్చు ఆయన. కాదు, బెల్లంకొండ వెంకటన్న, బెల్లంకొండ సురేష్ శ్రీనివాస్ వాళ్ళ ఫ్యామిలీ అయింది. కాదు, ఎక్కడో టచ్ ఉంది, కాకపోతే అంత ఇప్పుడు ఏం టచ్లో ఉండరు. ఓకే. అంటే మీరు ఇవన్నీ చెప్పినాక అంటే మిమ్మల్ని చూస్తే మీరు మంచోళ్ళలాగా అనిపించారు నాకు. అంటే మాకు తెలిసిన పర్సన్ ఉన్నాడు, ఆయన ఏదో బిజినెస్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాడు. ఒకవేళ వాడికి మీ ఫ్రాంచైజ్ గురించి నేను చెప్పాలనుకుంటున్నా, ఒకవేళ ఆ పర్సన్ నేను మీ దగ్గర తీసుకొని వస్తే, సో ఫ్రాంచైజ్ గురించి అంటే ఎట్లా ఉంటుంది ప్రాసెస్ ఏంటి అనేది ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. మనం ఇప్పుడు ఎక్స్పాన్షన్లో ఉంటామన్న. టైర్ మాఫియాని ఇన్ ఫ్యూచర్ అంటే ఇంకొక 5-6 స్టోర్స్ అయిన తర్వాత ప్రైవేటైజేషన్ చేస్తున్నాం, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. అండ్ వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు టైర్ మాఫియా అనేది కొంచెం బ్రాండ్ వెళ్ళిపోయింది, అంత రీచ్ కాలేదు, కానీ రీచ్ ఉంది. ఓకే. ఇంకా కూడా ఫ్యూచర్ ఉందని నేను అనుకుంటున్నా. ఫ్యూచర్ ఎట్లాగో దీన్ని అయితే నేను ఈ లెవెల్లోనే అయితే వదిలేయం, ఎట్లాగో మంచి లెవెల్లో తీసుకెళ్తా. ఆల్ ఓవర్ తెలంగాణ ఫస్ట్ నా కాన్సెప్ట్. ఆల్ ఓవర్ తెలంగాణ ప్రతి ప్లేస్లో మన టైర్ మాఫియా ఉండాలి, మన టైరే ఉండాలి అనేది నా కాన్సెప్ట్. ఓకే. దాని గురించి నేను ఏ రాత్రులు ఎట్లా ఏ విధంగా కష్టపడాలో ఆ విధంగా నేను కష్టపడతా. నన్ను నమ్ముకొని వచ్చిన ఫ్రాంచైజర్లందరినీ కూడా నేను నిలబెడతా. వాళ్ళు పడిపోయే సిచ్యువేషన్లో కూడా నా చేతి ఉంటుంది. ఓకే. పడిపోనివ్వకుండా మళ్ళీ నిలబెట్టడానికి నా చేతి కంపల్సరీ ఉంటుంది. ఓకే. ఒకవేళ లాస్ట్లో ఉన్నా కానీ వాళ్ళని మళ్ళీ ఎట్లా లాభాల్లోకి తేవాలనేది ఖచ్చితంగా ఆ నాలెడ్జ్ మా దగ్గర ఉంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి బిజినెస్లు చూసి ప్లస్ మాంగళ్య లాంటి పెద్ద పెద్ద సంస్థలలో పనిచేసి వచ్చిన వాళ్ళం కాబట్టి మా దగ్గర స్టామినా ఉంది. ఓకే. ఒకవేళ ఇప్పుడు నేను తీసుకోవాలనుకుంటున్నా కదా, ఎన్ని ల్యాక్స్ ఖర్చు అయితే ఇప్పుడు ఒక రాయల్టీ అనుకుంటున్నామన్నా. రాయల్టీ ఏందనేది కొంచెం డిసైడ్ మా టీమ్ తోటి, అనిల్ అన్న వీళ్ళందరితో డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఓకే. అండ్ అదిగాక స్టాక్ అయితే ఒక 10 to 15 lakhs ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఓకే. అండ్ విత్ వీల్ ఎలిమెంట్ విత్ వాషింగ్ సెంటర్ పెట్టాలనుకుంటే మాత్రం వీల్ ఎలిమెంట్ సెటప్ వచ్చేసి వాళ్ళు ఓన్గా పోయి పర్చేజ్ చేయాలనుకుంటే మినిమం 11 లక్షలు పెట్టాలి. మంచి ఒరిజినల్ జాన్ బీన్ మిషన్ లాగా మనం 8 to 850లో ఇచ్చేస్తున్నాం. ఓకే. మీరు ఇచ్చేస్తారు. అంటే బయట కొనుక్కుంటే 11 లక్షలు ఎందుకు, మీ దగ్గర తీసుకుంటే 8 lakhs చేంజ్ ఎందుకు? మనము ఆ కంపెనీతో టైఅప్ అయినాం, వాళ్ళకు ఒక FD పెట్టి వాళ్ళతో టైఅప్ అయిపోయినాం మనం. సో ఇట్లాంటి మనం ఈ ఫ్రాంచైజీ మోడ్ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాళ్ళు ఇవన్నీ మనకు ఆ డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేశారు. ఓకే. ఒకవేళ ఈ ఫ్రాంచైజ్ స్టార్ట్ చేయాలనుకుంటే మీకు ఎన్ని పైసలు ఇవ్వాలి మేము? ఒక 8 to 8.5
Machines కి అయితే? మిషన్స్కి అయితే ఓకే స్టాక్ 10 to 15 అవుతుంది. ఓకే వాళ్ళ స్టోరు వచ్చేసి చిన్న చిన్న బ్రాండింగ్స్ అన్ని మనమే చేస్తాము. ఓకే అండ్ కంపెనీస్తో టైఅప్ చేసుకొని మన పలానా ఇది మెయిన్ బ్రాంచ్ కదా, ఈ బ్రాంచ్ కింద ఈ ఫ్రాంచైజీ బ్రాంచ్ కూడా పడ్డదని చెప్పి కంపెనీస్తో కూడా టైఅప్ చేసి కంపెనీ బ్రాండింగ్స్ కూడా వెళ్ళిపోతాయి ఓకే అక్కడికి. కాకపోతే బిజినెస్ కొంచెం రన్ అవ్వాలి. బిజినెస్ పెట్టుడుతోటే అవ్వదు. 3 months 4 months 6 months లోపు మొత్తం అయిపోతుంది. ప్రతి కంపెనీ వచ్చి బ్రాండింగ్ చేసుకుంటారు. ఓకే అంటే మీరు ఒకవేళ మీరు ఫ్రాంచైజ్ ఇచ్చిన వ్యక్తికి సో ఆ పర్సన్ లాస్లో ఉన్నా కానీ వాడిని ఎట్లా లాభాల్లోకి తేవాలన్నది మీరే బాధ్యత. 100% అంటే బాధ్యత మీరు తీసుకుంటున్నారు, అంటే బాధ్యత కాదు అంటే మీరే తీసుకుంటున్నారు. మేమే తీసుకుంటాం. అంటే మనదే కాబట్టి లాస్ అవ్వద్దు పర్సన్ అని చెప్పేసి. అవును. ప్రతి స్టాక్ కూడా మనం మార్కెట్ వాల్యూ కంటే వాళ్ళకు ఒక 300 to 400 పర్ టైర్ తక్కువ ఉండేటట్టే వాళ్ళకి రీచ్ ఇస్తాం. ఎందుకంటే వాళ్ళు ఈజీగా అమ్ముకోవాలి. కొంతమంది ఇప్పుడు ఫ్రాంచైజర్స్ కొత్తగా బిజినెస్లోకి వస్తారు, వాళ్ళకు ప్రైజింగ్ వేరియంట్స్ చేరాదు కస్టమర్స్. అంటే ఎట్లా మాట్లాడాలో తెలియదు. టక్కన ప్రైస్ చెప్పగానే ఇప్పుడు మనం సపోజ్ ఒక 100 rupees టైర్ మార్కెట్లో దొరికే టైరు మనం ఆయనకి 70 rupees ఇచ్చేసినాం, ఆయన 90 rupees చెప్పుకుంటాడు. సో ఈజీగా వెళ్ళిపోతుంది. అదే 100 rupees టైర్ మనం 90 rupees, మార్కెట్ ప్రైస్ 90 rupees ఉంటుంది అందరికి కూడా. అది మనం 90-95 అమ్మినాం అనుకో, ఆయన 120-130 చెప్పినప్పుడు అది మూమెంట్ అవ్వదు. ఓకే సో అట్లాంటి ఫస్ట్ వాళ్ళకు స్టెప్పిన్స్ ఫ్లో పెరగడానికి ఫస్ట్ మొత్తం అలాంటి ట్రయల్సే ఇస్తాం. ఓకే సో నాకు మీరు చెప్పిందంత వింటుంటే నాకు ఏమనిపించింది అంటే రేపు పొద్దున మీరు టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చేసే ఛాన్స్ ఉన్నది అనుకుంటున్నా నేను. అనుకుంటున్నారా? అదే అనుకున్నాం, కానీ అంత పెద్ద ఇండస్ట్రీ అనుకున్నారా మీరు? అనుకున్నాం. ఓకే అంత పెద్ద ఇండస్ట్రీలు కావాలంటే ఎక్కడికో ఏ స్థాయికో పోవాల్సిందే. ఓకే సో చూద్దాం, అంటే మంచి వాళ్ళకి మంచి జరుగుతుంది. ఎందుకంటే ఒక పర్సన్ నార్మల్ అంటే ఇప్పుడు అంటే మరి నాకు తెలియదు, అంటే నేను యూట్యూబర్ అని ఇట్లా మాట్లాడారో నాకు తెలియదు, కానీ వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే కూడా నేను చూసిన. సో అంటే మన వెహికల్కి ఇట్లా అయింది అనగానే వాళ్ళు మాట్లాడడం ఇదంతా చూస్తే చాలా మంచిగా అనిపించింది. సో ఫ్యూచర్లో మీరు మంచి టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పెట్టాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా మా శివ స్టూడియోస్ త్రూ నేను కోరుకుంటున్నా. సో ఫైనల్గా అంటే ఎవరైనా ఫ్రాంచైజ్ కోసం మీ దగ్గరికి కాంటాక్ట్ అవ్వాలన్నా, లేకుంటే మీ దగ్గరికి ఏదైనా ఇబ్బంది ఉండే వాళ్ళకు అంటే కారు ఏదన్నా ఏదైనా ఇబ్బంది ఉన్నా మీ దగ్గర రావాలన్నా కానీ మేము స్క్రీన్ మీద మీ నెంబర్ ఇస్తాం. సో వాళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో దానికి ముందు ఫ్రాంచైజ్ గురించి మీరు ఏమైనా చెప్తారా? ఫ్రాంచైజీస్ మా టైర్ మాఫియా తోటి టైఅప్ అయిన ఫ్రాంచైజ్కి మేము మంచి బిజినెస్ అని అయితే చెప్తాం, బెస్ట్ బిజినెస్ అని అయితే చెప్తాం. ఎందుకంటే మన ఇన్వెస్ట్మెంట్ ఖరాబ్ కాకుండా, అంటే ఎక్సెస్లోకి వెళ్ళిపోకుండా, ఇప్పుడు ఒక రెస్టారెంట్ ఉంటుంది, ఒక రెస్టారెంట్కి పెట్టాలంటే దానికి అంబియన్స్ అన్నీ క్రియేట్ చేయాలంటే మినిమం ఒక ₹1,00,00,000, మంచి అంబియన్స్ పెట్టాలంటే మినిమం ₹1,00,00,000 ఖర్చు అవుతుంది. అదే మన టైర్ మాఫియాలో ఇన్వెస్ట్ చేస్తే మన ఇన్వెస్ట్మెంట్ మన కళ్ళ ముందే టైర్లలోనే కనబడుతుంది. టైర్ ఇన్ ద సెన్స్ నల్ల బంగారం అంతే. ఓకే నల్ల బంగారం టైర్ అంటే డన్. సో మీ టైర్ బిజినెస్ ఇట్లాగే కలకాలం మంచిగా వర్ధిల్లాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.